హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ మంత్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. ఇది మార్చ్ మంత్కి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఇంకా అవే కాకుండా ప్రతి మంత్కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో వాటన్నిటికి సంబంధించి నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ వివరానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ ప్లేలిస్ట్ అయితే కనబడుతుంది. సో దాంతోపాటుగా మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి కావచ్చు, ఇండియన్ ఎకానమీకి సంబంధించి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి కావచ్చు, ఇంకా అదేవిధంగా తెలంగాణ హిస్టరీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, తెలంగాణ కల్చర్కి సంబంధించి అండ్ అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించి ఇట్లా చాలా సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగింది. సో రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే ఫాలో కాండి. సో దీనిలో మనం మార్చ్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. సో వీడియో మినిమం ఒక 50,000 to 60,000 వ్యూస్ వస్తాయి, కనీసం 5,000 లైక్స్ కూడా రావు. కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కూడా మేము ముందుకు తీసుకొస్తాం కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ ద్వారా శ్రీరామనవమి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మార్చ్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా మీరు 25 రూపీస్ తోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే 25 రూపీస్ చెల్లించి మీరు ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు, హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్. దాంతోపాటు లాస్ట్ 3 మంత్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించినటువంటి ఈ 3 నెలలకు సంబంధించిన పీడిఎఫ్ 75 రూపీస్ ఉండేటువంటి పీడిఎఫ్ని ఇప్పుడు మనం 49 రూపీస్కి అందిస్తున్నాం. ఈ ఆఫర్స్ అనేవి మీకు 2 డేస్ మాత్రమే ఉంటాయి. ఇక ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఇది యాక్చువల్గా 300 రూపీస్ ఉండేది, ఇప్పుడు జస్ట్ 199 రూపీస్కి అందిస్తున్నాం. అండ్ ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది 149 ఉండేది, ఇప్పుడు 99 రూపీస్కి అందిస్తున్నాం. ఈ 2 డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది. దీనిలో మీకు ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ కూడా కలిపి వస్తుంది అనమాట 99 రూపీస్లే. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా దీని ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఉద్యమ చరిత్ర ఓన్లీ ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ కావాలనుకుంటే 69 రూపీస్ ఉంది. అండ్ ఇండియన్ హిస్టరీ వచ్చేసి 99 రూపీస్ ఉంది. టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్ కోర్స్ అనేది 299కి అందిస్తున్నాం. ఈ ఆఫర్స్ అనేటువంటి ఈ రోజు రేపు మాత్రమే ఉంటాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఆహార వ్యర్థ సూచిక నివేదిక 2024కు సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 3 పాయింట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏవి సరి అయినవి గుర్తించండి. ప్రతి క్వశ్చన్కి సంబంధించి మొదటగా మీరు వీడియోను పాజ్ చేసుకొని దానికి ఓన్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని ఆన్సర్ చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో తర్వాత నేను ప్రతి పాయింట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే ఈ క్వశ్చన్లో ఈ నివేదిక WFP అదేవిధంగా RRAP కలిపి సంయుక్తంగా విడుదల చేశాయని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా 2022లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.05 బిలియన్ల టన్నుల ఆహార వ్యర్థాలు ఉత్పన్నం అయ్యాయని చెప్పేసి నివేదిక పేర్కొందంటున్నాడు. 2022లో వ్యర్థం చేయబడినటువంటి మొత్తం ఆహారంలో 60% ఈ గృహ స్థాయిలో అంటే గృహ వినియోగంలో జరిగిందని చెప్పేసి అంటున్నాడు. సో మనం వీటిలో సరి అయినవి గుర్తించవలసి అయితే ఉంటుంది. ఓకేనా? సో 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఏమంటున్నాడు, ఈ నివేదిక వచ్చేసి WFP, దీన్నే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. సో ఇది అదేవిధంగా RRAP అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ RRAP అంటే ఏంటంటే వేస్ట్ అండ్ రీసోర్సెస్ యాక్షన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. ఈ రెండు కలిపి సంయుక్తంగా విడుదల చేసాయి అంటున్నాడు. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. సో దీనిలో మనకు ఈ WFP ఏదైతే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది దీనిలో ఈ నివేదిక అనేటువంటి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ఈ UNEP గుర్తుంచుకోండి, UNEP అదేవిధంగా ఈ RRAP. UNEP అంటే ఏంటి? యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. దీన్నే మనం ఏమంటాం తెలుగులో కనుక చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అని చెప్పేసి అంటాం. సో ఇది అదేవిధంగా ఈ RRAP అనేటువంటి రెండు కలిపి దీన్ని సంయుక్తంగా రీసెంట్గా మనకు రిలీజ్ చేయడం జరిగింది. మార్చ్ 27న ఈ నివేదికను రిలీజ్ చేశాయి. సో ఇక్కడ మిస్టేక్ ఇచ్చారు కనుక సో ఫస్ట్ పాయింట్ అనేది మనకు మిస్టేక్ అనమాట, ఇది తప్పుగా ఉందన్నమాట. ఇక్కడ సరైన గుర్తించమంటున్నానికి ఇది కాదు మనకు. సో ఇక్కడ మీరు UNEP అనేది మనకి ఎప్పుడు ఏర్పడదు, ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ కదా. సో ఇది ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందనేది కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను క్వశ్చన్స్ అంటే చెప్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన మాత్రమే ఇక్కడ అడుగుతాను. సో మ్యాక్సిమం వాటికి మీరు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఫస్ట్ది మనకి ఇక్కడ
మిస్టేక్ ఉంది. ఇక సెకండ్ది ఏమంటున్నాడు, 2022లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.08 బిలియన్ టన్నుల ఆహార వ్యర్థాలు ఉత్పన్నం అయ్యాయని ఈ నివేదిక పేర్కొంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో ఇప్పుడు ఈ నివేదిక మనకు 2024లో వచ్చిన డేటా మాత్రం 2022 డేటాను తీసుకుని చేశారనమాట. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఓకే, ఇది ఇంపార్టెంట్. 22లో జరిగినటువంటిది మనకి 24లో వచ్చింది. నెక్స్ట్ 23ది నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనమాట. అంతకుముందు మనకు 23లో 2021 వచ్చింది. ఓకేనా. అయితే ఇప్పుడు 2022లో ప్రపంచవ్యాప్తంగా 1.05 బిలియన్ టన్నుల ఆహార వ్యర్థాలు అనేటువంటి వేస్ట్ అయ్యాయని చెప్పేసి నివేదిక చెప్పడం జరిగింది. సో దీన్ని మనకి ఎట్లా అడగచ్చు అంటే పర్సంటేజ్ పరంగా అడుగుతాడు. మొత్తం కాకుండా ఎంత పర్సంటేజ్ వేస్ట్ అయిందని చెప్పేసి అంటాడు. వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు 19% వేస్టేజ్ అయింది. ఇది గుర్తుంచుకోండి. మనకు అంతకుముందు 2021 యొక్క డేటాను కనుక చూసుకుంటే అప్పుడు 17% ఉండేదంట. సో ఇప్పుడు పెరిగింది అని చెప్పేసి ఈ నివేదిక తెలుపుతుంది. అంటే ఇక్కడ వేస్టేజ్ యొక్క శాతం అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనివల్ల ఇక్కడ వేస్టేజ్ ఇలా ఉంటే, సో ప్రపంచవ్యాప్తంగా ఈ ఆకలితో అలమటిస్తున్నటువంటి మెంబర్స్ యొక్క సంఖ్య చూసుకుంటే 78.3 కోట్ల మంది. సో వీళ్ళకంటే దాదాపుగా 783 బిలియన్ల మందికి ఆ ప్రజలు అనేటువంటి వాళ్ళు తీవ్ర ఆకలి కేకలతోటి అలమటిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పింది. పలు దేశాల్లో ఆహార సంక్షోభం కూడా మనం చూస్తున్నాం అనమాట. సో దీన్ని కూడా అంటే ఇంత వేస్టేజ్ అవుతుంది, ఇంతమంది ఈ ఆకలి కేకలతోటి పోరాడతారని చెప్పేసి కూడా దీనిలో మనకు వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇవి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2022లో వ్యర్థం చేయబడినటువంటి మొత్తం ఆహారంలో 60% అనేటువంటిది మనకు గృహస్థాయిలో జరిగింది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఎక్కువ వేస్టేజ్ ఎక్కడ జరుగుతుందంటే మనకు గృహస్థాయిలో. ఓకేనా. అంటే మనకు ఆహారంలో 60% గృహస్థాయిలో జరిగిందని, ఆహార సేవలలో 28% అని, అంటే పంట పండించే దాంట్లో పోవచ్చు. అదేవిధంగా ఈ రీటైల్ రంగం ఉంటుంది కదా, దానిలో 12% వృధా అనేటువంటిది జరిగిందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఈ నివేదికలో పేర్కొనడం జరిగిందనమాట. ఓకేనా. సో దీనికి ఏమి చెప్తున్నారు వీళ్ళు, ఇంకా 2030 నాటికి ఈ ఆహార వ్యర్థాలను సగానికి తగ్గించాలి అని చెప్పేసి కూడా ఐరాస మనకు UNO పిలుపునివ్వడం జరిగింది ఈ నివేదిక తర్వాత. సో 2030 వరకు వీటిని ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 19 ఉంది కదా, సో దీన్ని ఒక 9.8 అట్లా 10 లోపు తగ్గించాలని చెప్పేసి కూడా UNO పిలుపునిచ్చింది. ఇంకా అదే కాకుండా ఈ వ్యర్థాల ద్వారా, ఈ ఆహార వ్యర్థాల ద్వారా మనకు ఉత్పన్నమయ్యేటువంటి గ్రీన్ హౌస్ వాయువులు, మనకు ప్రపంచ గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల యొక్క పర్సంటేజ్ కనుక చూసుకుంటే, సో వీటి వేస్టేజ్ వల్ల 8 to 10% అనేటువంటిది ఈ గ్రీన్ హౌస్ ఉద్గారాలు ఉత్పన్నమవుతున్నాయంట. అంటే మనకు దీన్ని ఎట్లా కంపేర్ చేశారంటే వాళ్ళు, ఇప్పుడు విమాన రంగం ఉంది కదా, సో దాని ద్వారా వెలువడేటువంటి ఉద్గారాల కంటే ఇది 5 రెట్లు అంట. సో ఇట్లా మనకు ఒకటి ఇక్కడ ఫుడ్ వేస్ట్ జరుగుతుంది, అండ్ గ్రీన్ హౌస్ ఉద్గారాల యొక్క పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి కూడా మనకు UNO ప్రపంచ దేశాలకైతే ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనం ఇంకా గుర్తుంచుకోవాల్సినట్టు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. సో ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ ప్రపంచ వార్షిక తలసరి ఆహార వృధా అనేది ఎంత జరుగుతుందని గుర్తుంచుకోండి. 79 kg. ఇది వరల్డ్ వైడ్గా చూసుకుంటే. ఓకేనా. ఇండియాలో ఎట్లుందంటే, సో ఇది వరల్డ్ వైడ్గా 79 kg అనేటువంటి తలసరి ఆహార వృధా అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదే మన ఇండియాలో కనుక చూస్తే ఇది కొంచెం తక్కువ ఉంది. మన ఇండియాలో చూసినట్లయితే ఇది 55 kg ఉంది. ఇండియాలో 55 kg ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇవన్నీ మనకి ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒకవేళ క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకుంటే అక్కడ వీటిని యాడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక, సో ప్రతి పాయింట్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, 2 and 3 కనుక ఆప్షన్ C అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, మార్చ్ మంత్లో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చాయి. మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మార్చ్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీరు 1-2 సార్లు రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను కూడా ఈ వీడియోలో కొంచెం ఎక్కువ క్వశ్చన్ తీసుకున్నాను అండ్ వాటికి సంబంధించి కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోలో ఎంత అవుతుంది అని చెప్పేసి పట్టించుకోకండి, ఎంత కంటెంట్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్లో ఎంత బాగా అటెంప్ట్ చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ను బేస్లోకి తీసుకొని మేము ఈ వీడియోస్ను ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం తీసుకోవాలి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అంతర్జాతీయ జీరో వేస్ట్ డే ఏ రోజున జరుపుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. జీరో వేస్ట్ డే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు సంబంధించినటువంటి ఆహార వ్యర్థాల సూచిక సంబంధించి చూసాం కదా, సో దానిలో భాగంగానే సో ఇది కూడా ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, March 29 అంటున్నాడు, March 28 అంటున్నాడు, March 30 అంటున్నాడు అండ్ March 25 అంటున్నాడు. సో దీనిలో మనకి ఏ రోజును ఈ జీరో వేస్ట్ డేగా జరుపుకుంటారు అని చెప్పేసి అంటున్నాడు. ఆన్సర్ చూసినట్లయితే March 30 అండి. సో మనకు March 27 ఇంతకుముందు ఆ నివేదిక వచ్చింది. సో March 30 మనకు అంతర్జాతీయ జీరో వేస్ట్ డేగా అయితే జరుపుకుంటారు. సో UNO మనకి ఏదైతే జనరల్ అసెంబ్లీ ఉంది కదా, సో అది మనకు 2022లో ఈ డేను సెలబ్రేట్ చేయాలని చెప్పేసి ఆమోదించింది అనమాట. దానికి సంబంధించి 2023 సంవత్సరం నుంచి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే ఇది మనకు సెకండ్ టైం అనమాట. లాస్ట్ టైం 2023లో జరిగింది, ఇప్పుడు 2024 March 30 కూడా ఈ డేను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో సెకండ్ టైం కనుక అడుగుతాడు, ఆ నివేదికను యాడ్ చేస్తూ ఈ పాయింట్ని కూడా అక్కడ యాడ్ చేయవచ్చు కనుక, సో రెండింటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి.
సో నెక్స్ట్ క్వశ్చన్ యొక్క విషయాలు అయితే పౌరసత్వ సవరణ చట్టం 2019కి సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈసారి మనం ఇక్కడి నుంచి క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించి మీరు పాలిటీ పరంగా అంశాలు చూసుకోండి అండ్ అదేవిధంగా ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఇది ఏది మనకు వార్తల్లో ఉందనేది కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ పౌరసత్వ సవరణ చట్టం 2019 డిసెంబర్ 12న చట్టంగా మారింది అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎస్, ఇది మనకు కరెక్టే అవుతుంది. సో మనకు పౌరసత్వ సవరణ చట్టం 1955ను సవరించి మనకు ఈ 2019కి సంబంధించినటువంటి సిఏఎని తీసుకురావడం జరిగింది. ఓకేనా, సిటిజన్ అమైన్మెంట్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకు 2019 డిసెంబర్ 12న చట్టంగా మారింది. అంటే రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్రతోటి చట్టంగా మారింది. ఇది అమలులోకి మాత్రం 2020 జనవరి 8 నుంచి ఇది మనకు అమల్లోకి రావడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి కొంచెం ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక విషయాలు అయితే యాక్చువల్గా ఇది మనకు 2016లోనే బీజేపీ ప్రభుత్వం చేత ప్రవేశపెట్టబడింది. 2016 సంవత్సరంలో దీన్ని మనకు అప్పుడు ఇది పౌరసత్వ సవరణ చట్టం 2016 తోటే తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో 2016 ఆగస్టు 12న ఈ బిల్లును మనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారన్నమాట పరిశీలన కోసం. సో అది పరిశీలించి మనకు 2019లో తన రిపోర్ట్ను అయితే ఇచ్చిందనమాట. 2019 మనకు ఇది జనవరి 8న రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జనవరి 8వ తేదీన దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టారనమాట. సో లోక్సభ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు పంపించడం జరిగింది మళ్ళీ ఆమోదం కోసం. అయితే ఈ రాజ్యసభకు పంపించినటువంటి టైంలోనే మనకు 16వ లోక్సభ అనేటువంటిది రద్దయింది. ఓకేనా, సో రద్దయింది కనుక ఈ బిల్ అనేటువంటిది రద్దయిపోయింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పాలిటీ పరంగా ఒక బిల్ అనేటువంటిది లోక్సభలో ఆమోదించబడి రాజ్యసభకు పంపిన తర్వాత ఆ లోక్సభ కాల పరిమితి అంటే ఆ లోక్సభ కనుక రద్దు అయిపోతే ఆ బిల్లు రద్దు అవుతుందని గుర్తుంచుకోండి. ఇది మనం పాలిటీలో చదువుతాం, అక్కడ ఇంపార్టెంటే, ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో రద్దు అయిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17వ లోక్సభ టైంలో మళ్ళీ దీన్ని మనకి ఎట్లా పౌరసత్వ సవరణ చట్టం 2019 పేరుతోటి తెరపైకి తీసుకొచ్చింది. సో దాన్ని లోక్సభలో ప్రవేశపెట్టింది. మనకు 2019 డిసెంబర్ 10వ తేదీన ఇది లోక్సభలో, 11వ తేదీన రాజ్యసభలో అండ్ డిసెంబర్ 12వ తేదీన మనకు రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా మారిందనమాట. సో ఇప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2020 డేట్ గుర్తుంచుకుని 2020 జనవరి 8 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. సో మరి ఇది ఇప్పుడు ఎందుకు మరి వార్తల్లో ఉందనేది కనుక చూసినట్లయితే దీనికి సంబంధించి రీసెంట్గా మనకు ప్రభుత్వం 2024 మార్చి 11న దీనికి సంబంధించి ఒక గెజిట్ ఆఫ్ ఇండియాను రిలీజ్ చేసిందనమాట. అంటే ఇక్కడ మనకు అమల్లోకి వచ్చినప్పుడు దానిలో కొన్ని నియమాలను మనకు ఇవ్వలేదు, అంటే దానికి సంబంధించినటువంటి వివరాలు మరియు నియమాలను విడుదల చేయలేదు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి నియమాలను విడుదల చేసి అందులో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేసిందనమాట. సో ఇది ఎట్లా 2014 డిసెంబర్ 31 డేట్ లోపు, ఓకేనా, అంటే అంతకంటే ముందు వలస వచ్చినటువంటి వారు మాత్రమే సో ఈ పౌరసత్వ సవరణకు అంటే పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి దానిలో మెన్షన్ చేసింది. ఇది ఇప్పుడు మనకు మార్చిలో రిలీజ్ చేశారు కనుక ఇది వార్తల్లో ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు గుర్తుంటేనే దీనికి సంబంధించి మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఇది మనకి కరెక్టే. ఇక సెకండ్ ఏమంటున్నాడు, ఈ చట్టం ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మతపరమైనటువంటి హింసను అనుభవిస్తున్నటువంటి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్షులు, ముస్లింలకు భారత పౌరసత్వాన్ని కల్పించడం దీని యొక్క ఉద్దేశం అని చెప్పేసి అంటున్నాడు. ఏది ఈ పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ, ఓకేనా, సిటిజన్ అమైన్మెంట్ యాక్ట్ 2019 అని చెప్పేసి అంటాం. ఈ సిఏఏ యొక్క మీనింగ్ అని చెప్పేసి అంటున్నాడు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం అంటున్నాడు. సో దీనిలో ఒక చిన్న మిస్టేక్ ఉంది, ఇది మనకు తప్పుగా ఇచ్చారు. సో దీనిలో మనకు ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు లేరు. సో ఇదే ఇప్పుడు మనకు దీనికి సంబంధించినటువంటి గొడవ జరుగుతుంది అనమాట. దీనిపైన కేసు కూడా వేశారు. సో ముస్లిమ్స్ను కాకుండా సో ఏదైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ మీరు జాగ్రత్తగా మనను ఇక్కడ కన్ఫ్యూజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ 3 దేశాలే, మళ్ళీ ఇక్కడ మయన్మార్ కూడా యాడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనిలో ఉన్నటువంటి ఈ 6 మతాలకు సంబంధించి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్షులు, సో వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే మొత్తం 6 మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు మాత్రమే భారత పౌరసత్వ సవరణ చట్టంని కల్పిస్తున్నారు అనమాట. అది కూడా ఈ డేట్లో, ఇంతకుముందు మీకు ఒక డేట్ ఇచ్చాను కదా, డేట్ చెప్పాను కదా, 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఇక్కడ భారతదేశంకి వచ్చినటువంటి వాళ్ళకే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి పౌరసత్వ సవరణ చట్టానికి అనుమతిస్తున్నారు, వాళ్ళు మాత్రమే అర్హులని. సో ఈ ముస్లిమ్స్కు అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఇది మనకు ఆర్టికల్ 14 సమానత్వానికి విరుద్ధం అని చెప్పేసి కోర్టులో కేసెస్ కూడా వేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి మనం చివరిలో చూద్దాం. సో ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ముస్లిమ్స్ లేరు, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడనే మనను కన్ఫ్యూజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మయన్మార్ కూడా లేదు, ఓకేనా. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ చట్టం ద్వారా సహజీకృత పౌరసత్వాన్ని పొందడానికి గడిచినటువంటి 12 నెలలతో పాటు 14 సంవత్సరాల్లో కనీసం 5 సంవత్సరాలు భారత్లో నివసించాలి అంటున్నాడు. ఇది
రైట్. ఇది ఇంకా ఇంపార్టెంట్ అండి, ఇది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో దీనిలో చేసినటువంటి చాలా ఒక ఇంపార్టెంట్ సవరణ ఏంటంటే, సో ఈ 5 సంవత్సరాలకు కుదించారనమాట. అంతకుముందు ఇది 11 సంవత్సరాలు ఉండేది, దీన్ని ఇప్పుడు 5 సంవత్సరాలకు కుదించారు. అంతకుముందు ఎట్లంటే 12 నెలలతో పాటు 14 సంవత్సరాల్లో ఇక్కడ 11 సంవత్సరాలు ఉంటే దానికి అర్హులుగా చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే 5 సంవత్సరాలు ఉంటే చాలు అని చెప్పేసి దానిలో ఒక సవరణ తీసుకొచ్చారు. ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం. ఇది మనకు అడగవచ్చు ఎంత అంటే లాస్ట్ సహజీకృత పౌరసత్వం, ఇక్కడ సహజీకృత పౌరసత్వం ద్వారా పొందవచ్చు, అదేవిధంగా ఇంకొకటి రిజిస్ట్రేషన్ ద్వారా కూడా పొందవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ భారత పౌరసత్వం ఎవరైతే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినటువంటి వాళ్ళు ఈ 2 పద్ధతుల ద్వారా మనం పౌరసత్వం గురించి చదివేటప్పుడు 6 టైప్స్ ఆఫ్ పౌరసత్వం గురించి మనం చదువుతాం, అంటే 6 రకాలుగా పౌరసత్వాన్ని పొందవచ్చు అనేది. ఆ మిగతా ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ అంటే ఇక్కడ ఏమి ఇది కరెక్టే, మనకు 12 నెలల్లో 5 సంవత్సరాలు, అంతకుముందు 12 నెలల్లోతో పాటు 14 సంవత్సరాలు 11 సంవత్సరాలు భారత్లో ఉండాలనేటువంటి నివేదిక ఉండేది అనమాట. సో ఇది 192 కరెక్టే కనుక బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేశానంటే దీనిపైన క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. కంటెంట్ కూడా దీనికి సంబంధించి అడగవచ్చు అనమాట. మనకు పౌరసత్వంకి సంబంధించి ఇప్పుడు ఆర్టికల్ 5 నుంచి 12 వరకు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి కూడా మీరు క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మరో క్వశ్చన్ కూడా ఇచ్చాను దీనికి సంబంధించి. ఈ సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 చట్టం నుండి ఈ క్రింది ఎవరికి మినహాయింపు ఇచ్చారు అంటున్నాడు దీనికి సంబంధించి. సో మినహాయింపు ఎవరికి ఇచ్చారు, ఇక్కడ ఏమంటున్నాడు, అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపురలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే, ఇంపార్టెంటే. సో ఇవి ఇక్కడ అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర అంటే వీటిని ఏమంటాం మనం 6వ షెడ్యూల్కి సంబంధించినటువంటి ప్రాంతాలే కదా. సో ఈ 6వ షెడ్యూల్కి సంబంధించినటువంటి ప్రాంతాలకు దీనిలో మినహాయింపు ఇచ్చారు, అది గుర్తుంచుకోండి. ఇంకా ఇన్నర్ లైన్ పర్మిట్ పాలన ఉన్నటువంటి నిర్దిష్ట రాష్ట్రాలకు కూడా ఈ చట్టం వర్తించదు. ఎస్, ఇది కూడా దానిలో మనకు మెన్షన్ చేశారనమాట. ఈ సవరణలు తీసుకొచ్చిన దాంట్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిలో ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటిది, మనకు ఒక 4 రాష్ట్రాలకు ఇన్నర్ లైన్ పర్మిట్ ఉందన్నమాట. అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అండ్ అదేవిధంగా దాంతోపాటుగా మనకు మిజోరం రాష్ట్రం కావచ్చు, అండ్ అదేవిధంగా నాగాల్యాండ్, మణిపూర్, వీటికి ఇన్నర్ లైన్ పర్మిట్ ఉంది. సో ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అనేటువంటి మనకు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు, ఓకేనా. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో వ్యాపార ప్రయోజనాలు కాపాడుకునేటువంటి ఉద్దేశంతో మనకు బ్రిటిష్ వాళ్ళు దీన్ని 1873లో ప్రవేశపెట్టారనమాట. అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటంటే అది ఆ పర్టికులర్ మీరు ఈ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు మీరు ఎంతకాలం అక్కడికి వెళ్తారు అండ్ ఏం అక్కడ అంటే ఎంతకాలం మీరు మీ పరిధి ఉంటుంది, అక్కడ ఎంతవరకు మీరు ఉండవచ్చు అనేటువంటిది ఇన్నర్ లైన్ పర్మిట్లో యాడ్ చేస్తారంట. అంటే మీరు ఎప్పుడు ఏ సమయంలో ఎంతకాలం అక్కడ పర్యటించాలి, ఆ లిమిటెడ్ ఏరియాలో ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్మిట్లు మీరు పర్యటించాలనేది మనకి ఐఎల్పి ఇన్నర్ లైన్ పర్మిట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో వీళ్ళకు కూడా దీని నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో 2 కరెక్టే కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా కంప్లీట్ డీటెయిల్స్ చదవండి. నేను ఆల్రెడీ మన కరెంట్ అఫేర్ పీడిఎఫ్లో కూడా చాలా క్లియర్గా ఈ నోట్స్ అంతా రాశాను. మీరు దాన్ని బై చేసినట్లయితే అక్కడ మీకు ఇంకా మరికొన్ని పాయింట్స్ కూడా ఇక్కడ నుంచి లభించడం జరుగుతుంది. నేను ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నటువంటి MGNREGA పథకం యొక్క వేతనాల సిఫారసు ప్రకారం అత్యధిక ఉపాధి హామీ వేతనాన్ని పొందుతున్నటువంటి క్రింది రాష్ట్రం ఏది అంటున్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్. సో రీసెంట్గా మనకు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఈ వేతన సవరింపుకు సంబంధించినటువంటి జీవోను కూడా గెజిట్ను కూడా జారీ చేసింది. దీని ద్వారా మనకు అత్యధికంగా ఏ రాష్ట్రం ఈ వేతనాన్ని పొందుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మీరు ఈ MGNREGAకు ఫుల్ ఫామ్ ఏంటంటే మీరు కింద కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ చాలాసార్లు ప్రీవియస్లో చూసాం దీనికి సంబంధించి. సో తెలంగాణ, గుజరాత్, హర్యానా, కర్ణాటకన ఇక్కడ శాతం పరంగా ఉంటుంది అండ్ ఇక్కడ ఉపాధి వేతనం పరంగా ఉంటుందన్న సంఖ్య పరంగా. నేను అడిగింది సంఖ్య పరంగా అత్యధికంగా వేతనం పొందుతున్నటువంటి ఉపాధి హామీ పథకం ద్వారా వేతనం పొందుతున్నటువంటి రాష్ట్రం ఏదంటున్నాను. సో హర్యానా అనేది అత్యధికం అండి. హర్యానా మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఓకేనా. హర్యానా తర్వాత మనకు సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏంటంటే కర్ణాటక సెకండ్ ప్లేస్లో ఉంది. సో థర్డ్ కనుక చూసుకున్నట్లయితే మనకు కేరళ అనేటువంటి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ ఇవ్వలేదు, కేరళ థర్డ్ ప్లేస్లో ఉంది, ఓకేనా. ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ 3 మనం ఒకవేళ సరైన క్రమంలో అమర్చమన్నాడు అనుకోండి, ఈ 3 మనం రాయాల్సి ఉంటుంది. ఒక అత్యల్పం వచ్చేసి నాగాల్యాండ్, ఓకే. నాగాల్యాండ్ తక్కువ ఉంది. నాగాల్యాండ్ తర్వాత మనకు చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా. అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇది లీస్ట్లో సెకండ్ ప్లేస్ అనమాట. సో మరి ఇక్కడ హర్యానాలో అత్యధికంగా ఎంత వేతనం అని కూడా అడగవచ్చు, ఓకేనా. 374 రూపాయలు అనేది అత్యధికంగా ఉందన్నమాట. రోజువారీ చూసుకుంటే 374 అత్యధికంగా ఉంది. సో మనకి ఇక్కడ ఈజీగా గుర్తుండాలంటే సో మనకు సగటు భారతదేశంలో దీని యొక్క MGNREGA యొక్క సగటు వేతనం కనుక చూస్తే 375 ఉండాలని చెప్పేసి ఒక కమిటీ నివేదిక ఇచ్చింది. కాకపోతే దీన్ని వీళ్ళు పాటించలేదు కానీ సో మీకు ఇట్లా ఈజీగా గుర్తుంటుందని చెప్తున్నాను.
చెప్తున్నా. సో ఇప్పుడు ఇది 374 ఓన్లీ హర్యానాలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి మన తెలంగాణ పరిస్థితి ఏంది? తెలంగాణ వచ్చేసి దీని ద్వారా ఇప్పుడు 300 పెరిగింది. తెలంగాణ అండ్ ఏపీ రెండింటికి అంతే అండి, 300 ఉంది. సో అంతకుముందు తెలంగాణకు 272 రూపీస్ ఉండే, 272 రూపీస్ ఉంటే ఇప్పుడు 28 రూపీస్ అనేది పెంచి సో 300 రూపీస్ చేస్తారు. మన తెలంగాణ సంబంధించి గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ 300 రూపీస్ అయింది, హైయెస్ట్ హర్యానా అని గుర్తుంచుకోండి. సో 300, ఇది 270 అంతకుముందు ఉంది అనమాట. ఇది ఓన్లీ మనకు సంఖ్య పరంగా. సో నెక్స్ట్ ఒకవేళ ఇక్కడనే మనకు పర్సంటేజ్ పరంగా అడిగింది అనుకోండి, అంటే లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు ఈ పెరుగుదల శాతం అనేది, వార్షిక పెరుగుదల రేటు అనేది ఏ విధంగా ఉందని కూడా అడగవచ్చు. సో దానిలో మనకు ఫస్ట్ స్టేట్ వచ్చేసి పెరుగుదల శాతం పరంగా, ఇది శాతం పరంగా గోవా ఉంది. ఓకేనా, గోవా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో సెకండ్ వచ్చేసి మనకు కర్ణాటక ఉంది. సెకండ్ మళ్ళీ ఇక్కడ కర్ణాటక, అక్కడ సేమ్ సెకండ్ ప్లేస్లో రెండిట్లలో మనకు కర్ణాటకనే ఉంది. ఇక ఇక్కడ థర్డ్ కనుక చూస్తే ఏపీ అండ్ తెలంగాణ ఉందండి. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. థర్డ్ వచ్చేసి మన టీఎస్ అండ్ ఏపీ, ఎందుకంటే ఇక్కడ సేమ్ పెరిగింది. మనకు అప్పుడు ఏపీలో 272 ఉండేది, తెలంగాణలో అంతే ఉండేది. సో ఇప్పుడు 300, రెండింటికి అంతే పెరిగింది కనుక సో థర్డ్లో మనకు 2 ఉన్నాయి. ఓకేనా, పర్సంటేజ్ పరంగా చూసుకుంటే తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. సో అఖిల భారత ఉపాధి వేతన సగటు ఎంత ఉంది? ఇప్పుడు 280 రూపీస్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఏంది, సగటు అనేది 375 ఉండాలని చెప్పేసి మనకు ఒక కమిటీ చెప్పింది. అనూప్ సత్పతి అనేటువంటి ఒక వ్యక్తి కమిటీ నేతృత్వంలో ఇంత ఉండాలని చెప్పింది, కానీ దీన్ని ప్రభుత్వం ఫాలో అవుతలేదు. 375 ఇప్పుడు ఉన్నది ఏంటంటే 285, ఓవరాల్గా సగటున 285 రూపీస్ ఉంది. ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు. సో గోవా అనేటువంటి అత్యధికంగా పర్సంటేజ్ పరంగా ఎంత పర్సెంటేజ్ అంటే 10.56% తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా అంటే దీని యొక్క వేతనం చూసుకుంటే 356 రూపీస్ ఉంది. అండ్ కర్ణాటక అనేది 10.4% పెరిగింది, అంటే వార్షిక పెరుగుదల చెప్తుంది ఇక్కడ 10.4% పెరిగింది. అండ్ మన దగ్గర చూసుకున్నట్లయితే తెలంగాణ అండ్ ఏపీ పర్సంటేజ్ గుర్తుంచుకోండి 10.3% పెరిగింది అనమాట. ఓకే, ఇవి పర్సంటేజ్ల యొక్క పెరుగుదల అనమాట. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇది 2005లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు, ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది 2006 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ నోట్స్లో ఇది 2005 అని పడ్డది, దీన్ని మీరు కొంచెం కరెక్ట్ చేసుకోండి, అక్కడ చిన్న మిస్టేక్ పడ్డది. 2006 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది మనకి ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి ఏ ప్లేస్ నుంచి దీన్ని స్టార్ట్ చేస్తారని మీరు కింద కామెంట్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దీన్ని స్టార్ట్ చేశారు, రాయలసీమలో. ఆ ప్రాంతం పేరు ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ లెంతీగా చేస్తున్నా, ఎందుకంటే ప్రతి పాయింట్ మీకు కవర్ చేయాలనే ఉద్దేశంతో. వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి మీరు పట్టించుకోకండి, మనం ఎంత మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాం అనేది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి షాపూర్ కండి బ్యారేజ్ ఏ దేశానికి చెందిందని చెప్పేసి అంటున్నాడు. సో ఇటీవల మనకి బ్యారేజ్ అనేటువంటిది వార్తల్లో ఉంది. అయితే ఇది ఏ దేశానికి సంబంధించింది? బంగ్లాదేశ్, నేపాల్, భారత, పాకిస్తాన్? సో ఆన్సర్ చూసినట్లయితే ఇది మనకు భారతదేశానికి సంబంధించినటువంటి బ్యారేజ్. సో దీనికి సంబంధించి అసలు ఏంటనేది చూద్దాం, ఎందుకు వార్తల్లో ఉందని చూసినట్లయితే, మనకు 1960లో భారత్ పాకిస్తాన్ మధ్య మనకు ఈ సింధు నది జలాల ఒప్పందం అనేటువంటి జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు ప్రీవియస్లో అడిగిందండి. ఏది 1960 ఏ ఇయర్లో జరిగింది ఈ సింధు జలాల ఒప్పందం అనేటువంటిది, మనకి ఎప్పుడు జరిగింది అని చెప్పేసి ప్రీవియస్లో బిట్ అడిగిండు, గుర్తుంచుకోండి. సో ఈ ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం ప్రకారం మనకి ఏంటంటే ఇది ఎవరి నేతృత్వంలో జరిగిందని కూడా అడిగాడు ఇంతకుముందు. ఓకేనా, వరల్డ్ బ్యాంక్ నేతృత్వంలో జరిగింది. ఓకేనా, వరల్డ్ బ్యాంక్ నేతృత్వంలో అంటే ఆ పర్యవేక్షణలో ఇది జరిగిందనమాట. దీని ప్రకారం మనకి ఏంటంటే సింధు నదికి ఉండేటువంటి ఉపనదులు ఉంటాయి కదా, సో వాటిని ఆ నదీ జలాలు ఏ నదులు ఏ దేశానికి వాళ్ళు యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు దీనిలో ఈ ఒప్పందంలో రాయడం జరిగిందనమాట. దీనిలో మనకు సింధు, జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్. ఓకేనా, సింధు, జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్. అండ్ అదేవిధంగా రావి ఇవి మన దేశానికి గుర్తుంచుకోండి. అదేవిధంగా బియాస్ అండ్ దాంతోపాటుగా సట్లేజ్. ఓకేనా, ఈ 3 నదీ జలాలు భారత్. అంటే ఇక్కడ బీఆర్ఎస్ అని గుర్తుంచుకోండి. మనకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, ఈజీగా గుర్తుంటుంది. సో బీఆర్ఎస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇది బీఆర్ అయితే కదా, సో బీఆర్ఎస్. ఓకేనా, సో బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. అయితే ఇవి మన భారతదేశానికి సంబంధించి ఈ జలాలను మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది దీని ప్రకారం. అయితే ఇక్కడ మనకి ఏం జరిగిందంటే, సో 1979 ఆ టైంలో ఈ రావి నది జలాలు ఎక్కువగా మన భారత్ మొత్తం కంప్లీట్ యూజ్ చేసుకోవాలి కదా, సో ఈ నదీ జలాలు పాకిస్తాన్కి వెళ్తున్నాయి అన్నమాట. సో దీనికి ఒక ఆనకట్ట వేయాలని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ నిర్ణయించుకుంది. సో అది ఆ ఆనకట్ట కోసం అది ఎక్కడ పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఉంటుంది కదా, ఆ మధ్యలో ఈ ఆనకట్ట వేయాలని చెప్పేసి, అంటే రావి నది యొక్క జలాలను ఆపడం కోసం ఆనకట్ట వేయాలని చెప్పేసి రావి నదికి ఎగువ భాగాన ఈ రంజిత్, ఇది గుర్తుంచుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్, ఈ రంజిత్ సాగర్ డ్యామ్ అని, అదేవిధంగా దిగువ భాగాన మనకు ఈ షాపూర్ కాండి, ఇది దిగువన, వీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నారు. అయితే దీనిలో ఈ
పంజాబ్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్రాల యొక్క గొడవల వల్ల సో ఇది మనకు ఈ షాపూర్ కాండి అనేటువంటిది ఆగిపోయింది అనమాట. సో మనకు 1979లోనే దీన్ని స్టార్ట్ చేశారు. సో మనకు 1982 ఆ టైంలో ఇందిరాగాంధీ గారు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. కాకపోతే ఈ రంజిత్ సాగర్ డ్యామ్ అనేటువంటిది మనకు 2001లోనే కంప్లీట్ అయింది. కాకపోతే ఈ షాపూర్ కండి అనేటువంటిది ఆగిపోయింది అనమాట. ఎందుకు? జమ్మూ కాశ్మీర్ అండ్ అదేవిధంగా పంజాబ్ రాష్ట్రాల యొక్క గొడవల వల్ల అది ఆగిపోయింది అనమాట. సో దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి యూపీఏ గవర్నమెంట్ చొరవ తీసుకొని 2018లో సో దాన్ని సాల్వ్ చేసి దాన్ని ఇప్పుడు అక్కడ రావి నది జలాల యొక్క జలాలను ఆపడం కోసం ఈ షాపూర్ కండి అనేటువంటి ఈ బ్యారేజ్ని ఇప్పుడు కంప్లీట్ చేసింది అనమాట. దీనివల్ల ఇప్పుడు ఆ వాటర్ అంతా మనకు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాలకు కావచ్చు అండ్ అదేవిధంగా ఇది పంజాబ్లో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్తుంది. దీనివల్ల దాదాపుగా 32,000 హెక్టార్లకు సాగునీరు అందుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. దాంతోపాటు రాజస్థాన్ అండ్ పంజాబ్లో కూడా ఈ రావి నది జలాలు యూజ్ అవుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో ఇదంతా మనకు ఇప్పుడు వార్తలు ఉంది కనుక ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుంచుకోండి. సో ఇది భారతదేశానికి సంబంధించింది అండ్ ఇక్కడ మనకు 1960 సింధు నది జలాల ఒప్పందం అనేది గుర్తుండాలి. సో దాని ప్రకారం ఏ నదులు భారత్కి వస్తాయి, ఏ నదులు పాకిస్తాన్కి వస్తాయని మనకు ప్రీవియస్లో బిట్ అడిగింది కనుక సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఉన్నాయి. సో దీనిలో ఏవి సరి అనేవి గుర్తించండి. సో దీనిలో మనకు 2 కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి చూసినట్లయితే ఇక్కడ మనకు వ్యవసాయ కాలుష్యం యొక్క హానికరమైనటువంటి ప్రభావం తగ్గించాలనే లక్ష్యంగా ఇటీవల మనకు కెన్యాలో మనకు FARMM ఫైనాన్సింగ్ అప్రోచ్ కెమికల్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు. ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా మనకు UNEP అనేటువంటిది ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈ మధ్యలో మనకు ఈ UNEP ఏదైతే మనకు యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అనేటువంటిది మనకు ఎక్కువ వార్తల్లో ఉంటుంది. దానికి సంబంధించిన అంశాలను కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఇది మనకు కరెక్టే అవుతుందండి. సో అంటే రైతులలో మనకు తక్కువ అదేవిధంగా రసాయనేతర ప్రత్యామ్నాయాలను అనుసరించడాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీనివల్ల మనకేంటిది వ్యవసాయ కాలుష్యాన్ని అండ్ హానికరమైనటువంటి ప్రభావాలు తగ్గించాలనే ఉద్దేశంతో మనకు ఈ FARM అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనకు రీసెంట్గా కెన్యాలో మార్చి 12న స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దీనిలో మనకి దీనిలో మనకు ఏ సంస్థలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయంటే మనకు UNEP దాంతోపాటుగా మనకు GEF. సో GEF అంటే ఏంటిది? UNEP అంటే మీకు తెలుసు. సో GEF అంటే ఏంటంటే గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అనేటువంటి ఈ 2 కలిపి దీనికి వీళ్ళ యొక్క సహకారంతో అంటే వీటికి నాయకత్వం వహిస్తున్నటువంటి సంస్థలు ఇవి 2 అన్నమాట. సో ఇది రీసెంట్గా మనకు కెన్యాలో ప్రారంభించారు. సో దీనిలో మన భారతదేశం కూడా సభ్య దేశంగా ఉంది. అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. మొత్తం 7 సభ్య దేశాలు ఉన్నాయి. దానిలో ఇండియా కూడా ఒక సభ్య దేశంగా ఉంది. లావోస్ కావచ్చు, వియత్నాం, కెన్యా, ఫిలిప్పైన్స్, ఉరుగ్వే, ఈక్విడార్ అనేటువంటి దీనిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. అవి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు అనమాట. సో రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో సో ఈ దాదాపుగా 20,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వీటిని నిరోధించాలనేటువంటి ఒక లక్ష్యం కూడా పెట్టుకున్నారు. సో ఈ ప్రోగ్రాం కింద దాదాపుగా ఒక $379 యొక్క ఫండింగ్ను కూడా వీళ్ళు తీసుకొచ్చారన్నమాట. సో ఇది కరెక్టే మనకు. నెక్స్ట్ ఇక్కడ మనం సెకండ్ పాయింట్ చూసినట్లయితే భారతదేశం నేపాల్ యొక్క 12th 5 years ప్లాన్ కోసం 5,000 కోట్లు సహాయం చేయనుంది అని చెప్పేసి అంటున్నాడు సెకండ్ పాయింట్. సో ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. సో ఇక్కడ భారతదేశం నేపాల్కి కాదు భూటాన్కి ఇవ్వబోతుంది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. భూటాన్. సో రీసెంట్గా మనకు భూటాన్ ప్రధాని అనేటువంటి ఈ దాసో షెరింగే అనేటువంటి వ్యక్తి భారత పర్యటన చేసిండు. ఈ పేరు గుర్తుంచుకోండి. ఇతను జనవరిలోనే పదవి బాధ్యతలు స్వీకరించాడు. సో మొదటి విదేశీ పర్యటన కింద మన భారతదేశానికి 5 రోజుల పర్యటనకు రావడం జరిగిందనమాట. సో దానిలో భాగంగా వివిధ ఒప్పందాల్లో భాగంగా భారతదేశం ఈ భూటాన్కి సంబంధించి అక్కడ నెక్స్ట్ ఉండబోయేటువంటి ఈ 5 years ప్లాన్కి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు సహాయం చేయనున్నట్లు ప్రకటించింది. సో ఇక్కడ దీనికి సంబంధించినట్టు ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఇదే కాకుండా మనకు భూటాన్ మరొక రకం కూడా వార్తల్లో ఉంది. సో భూటాన్ యొక్క అత్యున్నత పురస్కారమైనటువంటి అవార్డు కూడా మనకు రీసెంట్గా మోడీ గారు ఆ అవార్డును పొందడం జరిగిందనమాట. అక్కడ మనకు అత్యున్నత పౌర పురస్కారంగా పిలిచేటువంటి ఆర్డర్ ఆఫ్ ది డ్రాక్ గ్యాల్ఫో, మనం లాస్ట్ టైం చూసాం. ఆర్డర్ ఆఫ్ ది డ్రాక్ గ్యాల్ఫో అనేటువంటిది సో రీసెంట్గా మనకు మోడీ గారు పొందడం జరిగింది. సో ఆ అవార్డు ఒక విదేశీనికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంపార్టెంట్, అది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఆర్డర్ ఆఫ్ ది డ్రాక్ గ్యాల్ఫో అంటాం దాన్ని. ఓకేనా, గుర్తుంచుకోండి పేరు. సో అక్కడ ఉన్నటువంటి భూటాన్ రాజు చేతుల మీదుగా ఎవరు జిగ్మే కేసర్ నాంగెల్ వాంగ్చుక్ అనేటువంటి ఆ బ్రిటన్ రాజు చేతుల మీదకి వెళ్ళి ఈ అవార్డును మనకు ఎవరు మోడీ గారు అందుకోవడం జరిగిందనమాట. సో ఇంపార్టెంట్, ఇక్కడ ఒకటి మాత్రమే సరే అని దీనికి సంబంధించి, రెండోది తప్పుగా ఉంది కనుక బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. ఒకటి వచ్చేసి 5 years ప్లాన్ కోసం 5,000 కోట్లు గుర్తుంచుకోండి. అండ్ రీసెంట్గా మోడీ గారు ఎక్కడి నుంచి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందాడు కనుక సో అది కూడా ఇంపార్టెంట్.
సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక విషయాలు అయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని మనకు రీసెంట్గా ఏపీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో గ్రూప్ 1లో ఒక క్వశ్చన్ వచ్చింది, గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ వచ్చింది. మీకు నేను ఈ ఫస్ట్ పాయింట్ బేస్ చేసుకో ముఖ్యంగా. సో వాటి గురించి కూడా ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకు చూసినట్లయితే యౌండే డిక్లరేషన్ టీబీ వ్యాధిని అంతం చేయాలనే ఉద్దేశంతో మార్చి 6న క్యామరూన్ అనేటువంటి దేశంలో 11 దేశాలు ఒప్పందం చేసుకున్నాయని చెప్పేసి అంటున్నాడు. ఈ యౌండే డిక్లరేషన్ అనేటువంటిది టీబీ వ్యాధికి సంబంధించిన డిక్లరేషన్ అంటున్నాడు ఇక్కడ డైరెక్ట్ విషయం. సో ఇది మనకు తప్పు అండి. సో ఇది టీబీ వ్యాధికి సంబంధించింది కాదు, మలేరియా. ఇది మలేరియా వ్యాధికి సంబంధించి మనకు ఆఫ్రికాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ ఒక 11 దేశాలు కలిసి ఈ యౌండే అనేటువంటి ప్రాంతంలో మనకు ఇది ఎక్కడ ఉంటుందంటే క్యామరూన్ అనేటువంటి దేశంలో ఉంటుంది. ఇది కూడా గుర్తుంచుకోండి, అది కూడా అడగవచ్చు. ఈ క్యామరూన్ కూడా మనకు రీసెంట్గా ఇది వార్తల్లో నిలిచింది. సో ఇక్కడ ఉండేటువంటి ప్రాంతంలో ఈ క్యామరూన్ దేశంలో ఉండేటువంటి యౌండే అనేటువంటి ప్రాంతంలో మనకు ఒక ఒప్పందం కూర్చుకున్నాయన్నమాట. ఓకేనా, మార్చి 6 డేట్ కనుక చూసినట్టయితే మార్చి 6న దాన్నే ఈ యౌండే డిక్లరేషన్ అని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఏంటంటే ఆఫ్రికాలోనే దాదాపు ప్రపంచంలో నమోదయ్యేటువంటి మలేరియా కేసెస్లో 95% ఇక్కడనే నమోదవుతాయి అండి, ఎక్కువగా నమోదవుతాయి. ఓకేనా, దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ డిక్లరేషన్ వాళ్ళు తీసుకున్నారన్నమాట. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి ఇక్కడ. అయితే ఇక్కడ WHO మనకు రీసెంట్గా జనవరి 2024లో మలేరియా రహిత దేశంగా ఒక దేశాన్ని ప్రకటించింది. అదే బిట్టు మనకు రీసెంట్గా ఏపీ గ్రూప్ 2లో అడిగాడు. ఏది కాబో వర్డీ అనేటువంటి ఆఫ్రికన్ కంట్రీని మలేరియా ఫ్రీ కంట్రీగా ప్రకటించింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకేనా, క్యామరూన్కి సంబంధించి క్వశ్చన్ ఎట్లా అడిగారంటే ఏపీ గ్రూప్ 1లో. సో రీసెంట్గా నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఈ క్రింది ఏ దేశం అక్కడ మలేరియా వ్యాక్సిన్ అందిస్తుంది అంటే అక్కడ ఉండేటువంటి నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో మలేరియాను కూడా కలిపి అందించినటువంటి దేశం ఏదని చెప్పేసి అడిగాడు. ఓకేనా, అది మనకు క్యామరూన్. ఓకేనా, సో ఇదే అన్నమాట. సో ఇప్పుడు ఈ కాబో వర్డీ అనేటువంటిది మలేరియా రహిత దేశంగా ఆఫ్రికా నుంచి వెళ్ళి మనకు 3rd కంట్రీగా నిలిచింది. అంతకంటే ముందు మనకు మారిషస్ కావచ్చు, అల్జీరియా అనేటువంటిది. సో ఇక్కడ నుంచి పశ్చిమ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక ద్వీపం ఇది అల్జీరియా అనేటువంటిది. సో ఆఫ్రికా నుంచి వెళ్ళి మలేరియా రహిత దేశాల్లో నిలిచినటువంటి ఈ 2 దేశాలు అంతకుముందు అవి ఇది మనకు మారిషస్, అల్జీరియా. ఇది మనకు కాబో వర్డీ అనేటువంటి 3rd కంట్రీ అనమాట. క్యామరూన్ ఎందుకు నిలిచిందంటే మలేరియా వ్యాక్సిన్ను నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో కలిపి అందిస్తున్నటువంటిది అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఇప్పుడు మీటింగ్ కూడా ఈ డిక్లరేషన్ కూడా ఉంది కనుక నెక్స్ట్ దీనిపైన మనకు బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఈ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుంచుకుంటున్న ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో అది మన భారతదేశంకి సంబంధించి కనుక చూస్తే మరి మలేరియా సంబంధించి మన భారతదేశం కనుక చూసినట్లయితే 2030 నాటికి మన భారతదేశం అనేటువంటిది ఈ మలేరియాను కంప్లీట్గా తగ్గించాలని చెప్పేసి ఒక గోల్ పెట్టుకుందన్నమాట. సో ప్రజెంట్ మన భారతదేశం అనేది మలేరియా ఫ్రీ కంట్రీ కాదు, అది గుర్తుంచుకోండి. ఓకేనా, తగ్గించాలని 2030 వరకు ఒక ఎజెండా లాగా దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకు మనకు 43 దేశాలు ఈ మలేరియా ఫ్రీ కంట్రీ కింద ఉండడం జరిగింది. 43+1 అంటాం. సో ఇవి దేశాలు, ఇది వచ్చేసి టెరిటరీస్ అనమాట. సో 4 దేశాల పరంగా గుర్చుకుంటే మనకు 43 దేశాలు ఇప్పటివరకు మలేరియా ఫ్రీ కంట్రీస్కి అయితే ఉన్నాయి. సో ఇదంతా మనకు ఫస్ట్ పాయింట్కి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇవి మనకు ప్రీవియస్గా ఇప్పుడు గత 2-3 months ఏపీలో జరిగినట్టు ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ అడిగారు. ఇది ఒకటే కాన్సెప్ట్ మీకెళ్ళి. సో జాగ్రత్తగా ఈ పాయింట్స్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడానికి సిబిఐ ఇటీవల యూరోపోల్తో ఒప్పందం కూర్చుకుంది అంటున్నాడు. ఎస్, మన సిబిఐ అదేవిధంగా యూరోపోల్ ఈ 2 కలిపి మనకు అంతర్జాతీయంగా ఉండేటువంటి నేరాలను సంయుక్తంగా అరికట్టాలనే ఉద్దేశంతో ఒక ఒప్పందం కూర్చుకున్నాయి. సో మార్చి 21న ఈ ఒప్పందం అనేటువంటి జరిగింది. సో మనకు సిబిఐ డైరెక్టర్ అయినటువంటి ఎవరు ఇప్పుడు ప్రజెంట్ ప్రవీణ్ సూద్ కావచ్చు అండ్ యూరోపోల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి కేథరిన్ వీళ్ళిద్దరి మధ్య ఈ ఒప్పందం అనేది కుదిరింది. సో ఈ రెండోది కరెక్ట్ కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ ఎక్కడ తప్పించాలి, టీబీ అని చెప్పి. ఓకేనా, టీబీ కాదు. సో టీబీ నివేదిక కూడా వచ్చింది. ఇది మనకు నెక్స్ట్ మంత్ కరెంట్ అఫైర్లో వస్తుంది, ఏప్రిల్లో వచ్చింది అనమాట. ఆ నివేదికకు సంబంధించి మనం ఏప్రిల్లో చూద్దాం. సో అది కూడా మనకు లేటెస్ట్ కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి టాపికే. నెక్స్ట్ మంత్లో దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. సో దీంట్లో ఏది సరైనదో గుర్తించండి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే చక్షు పోర్టల్ను ఇటీవల కేంద్ర కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రారంభించింది అంటున్నాడు. ఇక్కడ మీకు 2 మొబైల్ పోర్టల్కి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. దీనిలో సరైనవి గుర్తించండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఈ పోర్టల్ వచ్చేసి మనకి ఇది కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ శాఖ ప్రారంభించింది అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇటీవల ఎక్కువ అడుగుతున్నాడు. ఆ మంత్రిత్వ శాఖ ఏదైనా రిలీజ్ చేస్తే పోర్టల్ కావచ్చు, ఇంకేమైనా కార్యక్రమం రిలీజ్ చేస్తే ఏ మంత్రిత్వ శాఖ
విడుదల చేసింది అంటున్నాడు కనుక వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఈ మోసపూరిత కాల్స్ ఇవ్వచ్చు, లాటరీ ఆఫర్లని అండ్ అనుమానిత ఉద్యోగ ఆఫర్స్, సందేశాలు ఇవ్వడం, ఫోన్ నెంబర్లు లీక్ చేయడం వంటి వాటిని నివేదించడం కోసం మనకు ఈ సంచార్ సౌదీ పోర్టల్ అనేది మనం లాస్ట్ టైం చూస్తాం కదా. సో దానిలో దీన్ని కూడా తీసుకొచ్చారు. దానిలో ఒక వన్ ఆఫ్ ద విభాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో రీసెంట్గా మనకు రైల్వే మంత్రి, అదేవిధంగా కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు సో ఈ పోర్టల్ను ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇది మనకు కరెక్ట్ ఫస్ట్ వచ్చి. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, సంకలన మొబైల్ యాప్ను ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్ట్. ఇది ఇంపార్టెంట్, అంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు కేంద్ర హోంశాఖ రీసెంట్గా ప్రారంభించింది. ఇది ఎన్సిఆర్బి, ఓకేనా. ఈ ఎన్సిఆర్బి జాతీయ నేర గణాంక సంస్థ అని చెప్పేసి అంటాం కదా, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని చెప్పేసి అంటాం. సో దీని ద్వారా ఇది రూపొందించారన్నమాట. సో కొత్తగా వచ్చినటువంటి క్రిమినల్ చట్టాలను సంకలనం చేయడం, మనకు 3 కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇది భారతీయ న్యాయ సంహిత కావచ్చు, భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ అదేవిధంగా భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి 3 తీసుకొచ్చింది కదా. సో వాటిని సంకలనం చేయడం కోసం, గుర్తుంచుకున్నట్ల వాటిని సంకలనం ఒకటే దగ్గర తీసుకురావడం కోసం ఒక యాప్ను తీసుకొచ్చింది అనమాట. మొబైల్ యాప్ని తీసుకొచ్చి ఇది పౌరులకు అందుబాటులో ఉండే విధంగా వీటిని తీసుకొచ్చింది. వాటి యొక్క విధి విధానాలు దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తున్నాయి? ఈ 3 చట్టాలు మనకు 2024 జూలై 1 నుంచి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు కొత్తగా వచ్చినటువంటి 3 ఏదైతే ఈ భారత నేర న్యాయ చట్టాలు అనేటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి రావచ్చు అని చెప్పేసి అడగవచ్చు క్వశ్చన్. గుర్తుంచుకోండి, జూలై 1 నుంచి ఇవి మనకు అమల్లోకి రానున్నాయి, ఓకేనా. జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. దానికోసం ఇప్పుడు వీళ్ళు ఏది సంకలనం అనేటువంటి యాప్ తీసుకొచ్చి ప్రజలకు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటి దగ్గరగా చేరవేర్చడం కోసం రీసెంట్గా మనకు హోంమంత్రిత్వ శాఖ, ముఖ్యంగా అమిత్ షా గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో 2 కరెక్టే కనుక 192 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎన్సీఆర్బీ నేతృత్వంలో వచ్చిందనమాట. ఎన్సీఆర్బీ అనేది మనకి ఎప్పుడు ఏర్పడ్డది అంటే 1986లో ఏర్పడ్డది. ఇది గుర్తుంచుకోండి, ఓకేనా. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది, ఓకేనా. ప్రస్తుత డైరెక్టర్ వచ్చేసి మనకు వివేక్ జోగియా అనేటువంటి పర్సన్, దానికి ఎన్సీఆర్బీకి డైరెక్టర్గా ఇది మనకు ప్రస్తుత డైరెక్టర్గా పనిచేస్తున్నాడు, ఓకేనా. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే, సో ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం పీచు మిఠాయిని బ్యాన్ చేసిందని చెప్పేసి అంటున్నాడు. ఇది కూడా మనకు ఏపీ గ్రూప్ 2లో అడిగినటువంటి బిట్ అండి. ఇది ఈ పీచు మిఠాయి బ్యాన్ చేసింది కదా, దానిలో ఉండేటువంటి కెమికల్ ఏదని చెప్పేసి క్వశ్చన్ అడిగింది రీసెంట్గా మనకు. సో ఇక్కడ మనకు ఏ రాష్ట్రం బ్యాన్ చేసిందని చెప్పేసి అంటున్నాడు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ. సో మనకు రీసెంట్గా ఇది తమిళనాడులో ఈ పీచు మిఠాయిని బ్యాన్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట. దీన్నే మనం క్యాటన్ క్యాండీ అని చెప్పేస్తుంటాం, ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే క్యాటన్ క్యాండీ అంటాం. అట్లా కూడా మనకు అడగవచ్చు, గుర్తుంచుకోండి. సో దీనిలో మనకు ఇది క్యాన్సర్ను కలిగజేసేటువంటి రసాయనాలను కలుపుతున్నారు. అంటే దాని యొక్క రంగు ఉంటుంది కదా మనకి, ఎట్లా అది పింక్ కలర్లో ఉంటుంది కదా. సో ఆ రంగు రావడం కోసం ఈ పీచు మిఠాయికి వాటిని విక్రయించేటువంటి సంస్థలు ఉన్నాయి కదా, సో దానిలో ఈ రోడామైన్ బి అనేటువంటి కెమికల్ కలుపుతున్నారు అని చెప్పేసి దాన్ని మనకు వీళ్ళు బ్యాన్ చేయడం జరిగిందట. ఓన్లీ ఇప్పుడు ఇక్కడనే కాదు, చాలా రాష్ట్రాల్లో దీన్ని బ్యాన్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మనకు తమిళనాడులో బ్యాన్ అయింది అండ్ పుదుచ్చేరిలో కూడా ఇది బ్యాన్ చేయడం జరిగిందనమాట. సో దానిలో ఉండేటువంటి కెమికల్ ఏంటంటే రోడామైన్ బి, అది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇది అడిగాడు మొన్న మనకు, ఓకే. రోడామైన్ బి అనేటువంటిది దీనిలో ఉన్నటువంటి ఇది ఆహారం ఉత్పత్తి అంటే ఆహారాన్ని కొంచెం కలర్ఫుల్గా, దాని మనం ఫుడ్ కలర్స్ అంటాం కదా, సో ఆ టైప్ ఆఫ్ కెమికల్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఈ కెమికల్ నేమ్ గుర్తుంచుకోండి అండ్ దాంతోపాటుగా ఇప్పుడు ఎక్కడ దాన్ని నిషేధించారనేది కూడా ఇంపార్టెంట్. క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనకు సరైనవి గుర్తించండి. దీనిలో మనకు ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, ఏఎఫ్ఎస్పిఏ చట్టమును ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరొక 6 నెలల పాటు పొడిగిస్తున్నట్లు మార్చి 28న ప్రకటించింది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఏఎఫ్ఎస్పిఏ అంటే తెలియాలి. ఏఎఫ్ఎస్పిఏ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అని చెప్పేసి మనకు 1958లో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి దీన్ని మనకు భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగిందనమాట. సో దీన్ని ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటంటే ఇది ఎందుకు వార్తల్లో నిలిచిందంటే, ఈ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే, నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని జిల్లాలు ఉన్నాయి కదా, ఈ సాయుధ బలగాల ప్రత్యేక అధికార చట్టం అంటాం దీన్ని తెలుగులో చూసినట్లయితే, సాయుధ బలగాల ప్రత్యేక అధికార చట్టం అని చెప్పేసి అంటాం. సో దీన్ని మళ్ళీ ఇంకొక ఎన్ని రోజులు 6 నెలలు పొడిగిస్తున్నట్లు రీసెంట్గా మనకు ఒక గెజెట్ జారీ చేసిందనమాట. సో ఇది మనకు కరెక్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు వచ్చింది అనేది ఇంపార్టెంట్, 1958లో వచ్చింది. చట్టాన్ని గుర్తుంచుకోండి, ప్రీవియస్లో మనకు బిట్టాడు ఎన్నికంచెల్లి. సో ఇది వచ్చినప్పుడు మనకు అప్పుడు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో ఇది ఉండేది, అదేవిధంగా అస్సాంలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అప్పుడు ఫస్ట్లో, అండ్ అదేవిధంగా మణిపూర్లో కూడా దీన్ని తీసుకురావడం జరిగింది, అండ్ అదేవిధంగా మేఘాలయలో కూడా దీన్ని తీసుకొచ్చారు, అండ్ మిజోరం, అండ్ నెక్స్ట్ చూసినట్లయితే నాగాల్యాండ్. సో ఈ రాష్ట్రాల్లో అప్పుడు మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అండ్ మణిపూర్ అండ్ ఇది మేఘాలయ
అండ్ దాంతోపాటుగా మిజోరం, నాగాలాండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 రాష్ట్రాల్లో దీన్ని అప్పుడు తీసుకురావడం జరిగింది. దీంతోపాటు మనకు రీసెంట్గా త్రిపుర కూడా యాడ్ చేశారనమాట. సో ఈ త్రిపుర కూడా దీనిలో యాడ్ చేస్తే మొత్తం అప్పుడు మనకు దగ్గర 7 రాష్ట్రాల్లో ఇది వర్తించేది. అయితే దీనిలో మనకు ఈ త్రిపురను 2015లో రిమూవ్ చేస్తారు, తీసేశారు. ఓకేనా. అంటే అదేవిధంగా 2018లో కనుక చూసినట్లయితే ఈ మేఘాలయాన్ని 2018లో తీసేశారు. దీన్ని కూడా ఇక్కడ నుంచి ఈ చట్టాలను ఇక్కడ నుంచి రిమూవ్ చేశారు. అదేవిధంగా 1980లో మిజోరాన్ని కూడా తీసేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మిగిలినటువంటి ఇక్కడ 4 ఉన్నాయి, 1, 2, 3, 4 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 4 రాష్ట్రాలు దాంతోపాటుగా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే చట్టాన్ని. అంటే మొత్తం 5. సో ప్రజెంట్ ఇది 5 రాష్ట్రాల్లో ఏది మనకి AFSPA యాక్ట్ అనేటువంటిది 5 రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా. ఇంపార్టెంట్, మనకి ఎన్ని రాష్ట్రాల్లో ఉందని చెప్పేసి అడగవచ్చు. ఇక్కడ దీనివల్ల ఏంటి, ఎటువంటి నిర్ణయం అయినా కూడా అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, వాళ్ళు తీసుకునేటువంటి రైట్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి అక్కడ. అంటే ఎటువంటి అధికారం, ఎటువంటి పర్మిషన్ లేకుండానే వాళ్ళు ఎటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎటువంటి కార్యక్రమం జరిగినా కూడా ఈ భద్రతా బలగాలకు ఎక్కువ దానికి సంబంధించినటువంటి అధికారాలు ఇస్తారనమాట. అంటే అక్కడ అరెస్ట్ చేయడం కావచ్చు, ఇంకేదైనా నిర్దిష్ట చర్యలు నిర్దిష్ట ప్రాంతాలకు సంబంధించి ఏదైనా ఆ ప్లేస్ను వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలనుకున్నా కూడా, వాటిని కంట్రోల్ చేయాలన్నా కూడా అక్కడ భద్రతా బలగాలకు ఎక్కువగా వీళ్ళు రైట్స్ ఇస్తారనమాట దీని ద్వారా. సో అది ఇప్పుడు మనకు 8 నెలలు పొడిగిస్తున్నట్లు మనకు ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది అనమాట. ఇది వార్తల్లో ఉంది కనుక చదవండి. సో ఇది మనకు 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్లో కూడా చూస్తాను. 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్లో కూడా బ్రిటిష్ వారు ప్రజలు ఆ ఉద్యమాన్ని అణచివేయడం కోసం ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ యాక్ట్ అనేటువంటి దాన్ని కూడా అప్పుడు తీసుకురావడం జరిగింది. దానికి అప్పుడు దీన్ని ప్రవేశపెట్టారనమాట. ఓకేనా. సో అయితే ఇది అప్పుడు మనకు 1947 తర్వాత కూడా దీన్ని ఇప్పుడు కూడా ఉంచుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎటువంటి చట్టాలు ఉండకూడదని చెప్పేసి కూడా చాలా కమిటీలు నివేదిక ఇచ్చాయి. అయినా కూడా ప్రభుత్వం దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తుంది, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఢిల్లీకి చెందినటువంటి అక్మాస్ డ్రగ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ ఈ సికెల్ సెల్ వ్యాధికి సరికొత్త ఔషధాన్ని ఇటీవల ఆవిష్కరించింది అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో మొట్టమొదటి స్వదేశీ డ్రగ్ను ఏది ఈ సికెల్ సెల్ ఎనీమియా అని చెప్పేసి అంటాం కదా, ఇక్కడ ఎనీమియా అని లేదు, ఈ సికెల్ సెల్ ఎనీమియా అనేటువంటి వ్యాధికి సంబంధించి కొత్త డ్రగ్ను మనకు భారతదేశంలో కనుగొనడం జరిగిందనమాట. ఆ కనుగొన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి ఇది అక్మాస్ డ్రగ్ అండ్ అదేవిధంగా ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ అనేటువంటిది రీసెంట్గా దీన్ని తయారు చేస్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇది మనకి ఏంటంటే ఈ సికెల్ సెల్ ఎనీమియా అనేటువంటిది ఒక వంశపార్యపరంగా వచ్చేటువంటి డిసీజ్. ఇది ఆల్రెడీ మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడిగింది. బయాలజీ పరంగా మనం జనరల్ సైన్స్ పరంగా చూసినట్లయితే సో ఈ సికెల్ సెల్ ఎనీమియా జన్యుపరంగా వచ్చేటువంటి ఒక వ్యాధి అన్నమాట. దీనిలో మనకి ఏంటంటే ఈ ఎర్ర రక్త కణాలు కొడవలి అంటే చంద్రవంక ఆకారంలోకి మారి రక్త కణాల యొక్క ప్రవాహం ఉంటుంది, రక్తం యొక్క ప్రవాహాన్ని నిరోధిస్తాయి అన్నమాట. సో దీనికి సంబంధించి మన దేశంలో ఇప్పటివరకు అయితే చికిత్స లేదు యాక్చువల్గా. కాకపోతే ఎముక యొక్క మజ్జ మార్పిడి ఉంటుంది కదా, వాటి ద్వారా ఈ చికిత్స చేస్తున్నారు ప్రజెంట్. సో అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి ఈ ఫార్మాస్యూటికల్ దీనికి సంబంధించి స్వదేశీ డ్రగ్ను అయితే ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇంపార్టెంట్గానే గుర్తుంచుకోండి. సో ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2 క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి పుష్పక్ అనేది ఒక ఏంటి అని అంటున్నాడు. సో పుష్పక్ అనేది ఇటీవల మనకు వార్తల్లో ఉంది, ఇది ఏంటిది అంటున్నాడు. ఇది ఒక పర్వతం పేరా, లేదా ఇది ఒక పునర్వినియోగక నౌక పేరా, ఇది ఒక ఆర్మీ విన్యాసమా, లేదా ఇది నావెల్ షిప్ నేమా. సో దీనిలో మనకి ఏంటిది పుష్పక్ అని అంటున్నాడు. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఒక పునర్వినియోగక నౌక పేరు అనేది. ఇది ఇంపార్టెంట్, మనకు అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే మనకు రీసెంట్గా కర్ణాటక జిల్లాలో ఉన్నటువంటి చిత్రదుర్గ, ఈ చిత్రదుర్గలో గల మనకు ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ సెంటర్ ఉంటుంది. అక్కడ భారతదేశపు మొట్టమొదటి ఈ పునర్వినియోగక వాహక నౌక ఇది ఫస్ట్ అనమాట. ఈ పుష్పక్ను రీసెంట్గా మనకు టెస్ట్ చేయడం జరిగింది ఇస్రో. ఓకేనా, ఇస్రో అనేది అక్కడ టెస్ట్ చేసింది. ఈ పుష్పక్ మనకు నేమ్ ఏంటంటే పుష్పక్ RLV. ఈ పేరు గుర్తుంచుకోండి, RLV LEX-02 అనే నేమ్ పెట్టారు. ఓకే, RLV LEX-02. అంతకుముందు 01 కూడా మనకు చేపట్టడం జరిగిందన్నమాట. ఇది రెండోది అనమాట. ఈ RLVలో కనుక చూసుకుంటే ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ RLV అంటే ఏంటంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం. రీయూజబుల్ లాంచ్ వెహికల్, ఇది గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఈ LEX-02 అనేటువంటిది మనకు రీసెంట్గా ఇది ఎక్కడ దీన్ని టెస్ట్ చేశారంటే కర్ణాటకలో ఉన్నటువంటి చిత్రదుర్గం నుంచి దీన్ని టెస్ట్ చేశారు. చినుక్ అనేటువంటి హెలికాప్టర్ నుండి దీన్ని
టెస్ట్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యర్థాలను తగ్గించుకోవడం, మన అదేవిధంగా మన ఏదైతే అంతరిక్ష యాత్రకు ఖర్చును తగ్గించుకోవడం. సో వీటిని మళ్ళీ మనం ఒకసారి అక్కడ పంపిస్తాం కదా, పంపించిన తర్వాత వాటిని మళ్ళీ మనం తీసుకొచ్చుకున్నట్లయితే అంతరిక్షం యొక్క ఖర్చు తగ్గుతుంది, అంతరిక్షంలో కూడా వీటి యొక్క వ్యర్థాలు అక్కడ వేస్టేజ్ కూడా తగ్గిపోతున్న ఉద్దేశంతో మనకు ఈ RLV ప్రయోగాన్ని మనకు రీసెంట్గా టెస్ట్ చేశారనమాట కర్ణాటకలో. సో ఇది సక్సెస్ఫుల్ కావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఇంకా మనకు ఇంకా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ దీని యొక్క టెస్టింగ్ జరిగింది కనుక ఇది గుర్తుంచుకోండి, ఇది మనకు ప్రజెంట్ వార్తల్లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అంశం అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో దీనిలో ఏవి సరైనవో గుర్తించండి. ఫస్ట్ ఏమంటున్నాడు, ఇటీవల సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం లంచం తీసుకొని చట్టసభల్లో ఓటు వేయడం నేరమని ఏకగ్రీవ తీర్పును ప్రకటించింది అని చెప్పేసి అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఎస్, ఇది కరెక్టే. సో రీసెంట్గా మనకు పార్లమెంట్ కావచ్చు, శాసనసభల్లో ఎవరైనా సభ్యులు అంటే లైక్ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు లంచం తీసుకొని అంటే అవినీతికి పాల్పడి వాళ్ళు ఓట్లు వేయడం అటువంటివి కనుక చేసినట్లయితే అది తప్పు అని చెప్పేసి మనకు రీసెంట్గా 7 న్యాయమూర్తులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం మనకు మార్చి 4న ఒక కీలక తీర్పును అయితే ప్రకటించింది అనమాట. అంటే చట్టసభల్లో ఓటు వేయడానికి, పార్లమెంట్లో మాట్లాడడానికి కూడా కొంతమంది లంచం తీసుకుంటున్నారు కదా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు. సో వాళ్ళు దీని నుంచి తప్పించుకోవడానికి వీలు లేదంటూ మనకు జస్టిస్ DY చంద్రచూడ్ సారథ్యంలో ఉన్నటువంటి 7 రాజ్యాంగ ధర్మాసనానికి సంబంధించినటువంటి బెంచ్ మనకు రీసెంట్గా తీర్పుని ఇవ్వడం జరిగింది మార్చి 4న. అంటే అంతకుముందు ఏంటంటే ఇది చట్టసభల్లో మనకు ఆర్టికల్, ఇక్కడ ఆల్రెడీ దాన్ని కూడా ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆర్టికల్ 105 ఉంది కదా, ఆర్టికల్ 105 క్లాస్ 2 కావచ్చు, అండ్ మనకి ఇక్కడ స్టేట్ లెవెల్లో చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించి ఆర్టికల్ 194 క్లాస్ 2 ప్రకారం సో ఈ ఆరోపణలు వీళ్ళకి వర్తించాయని చెప్పేసి అంతకుముందు ఉండేది అనమాట. వీటిని యూజ్ చేసుకొని వీళ్ళు ఈ ఆరోపణల కింద వీళ్ళకి రారు అంటే అంతకుముందు కూడా మనకు ఒక కేసు ఉందన్నమాట. ఏది సుప్రీంకోర్టు ధర్మాసనం మనకు అంతకుముందు ఒక కేసు కూడా ఇచ్చింది. ఆ కేసు తీర్పులో మనకు ఇది వీళ్ళు రాజ్యాంగం ప్రజాప్రతినిధులు దీనిలోకి రారు అని చెప్పేసి ఈ ఆర్టికల్ని యూజ్ చేసుకున్నప్పుడు తీర్పు అనేటువంటిది మనకు ఇది PV నరసింహారావు కాలంలో ఒక తీర్పు వచ్చింది. సో ఈ ఆర్టికల్ను చూపిస్తూ వీళ్ళు విచారణ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు మనకు తీర్పునిచ్చింది అనమాట. సో అంటే ఇది ఇప్పుడు చెల్లదు, ఈ తీర్పుని ఇప్పుడు మళ్ళీ మనకు అప్పుడు 5 జడ్జిలతోటి ఇచ్చినటువంటి బెంచ్ని ఇప్పుడు 7 జడ్జిలతోటి దీన్ని కొట్టివేసింది అనమాట. అది కరెక్ట్ కాదు, సో వీళ్ళు కూడా సో దాని పరిధిలోకి వస్తారు అని చెప్పేసి దీనిలో మనకు ఆర్టికల్ 105ని ఆర్టికల్ 194ను కూడా అంటే దాన్ని ప్రస్తావిస్తూ మనకు తీర్పుని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది కూడా మనకు కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ ఏమంటున్నాడు, ఈ తీర్పు పరిధిలోకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు రావంటున్నాడు. ఇది మనకు తప్పు. సో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎవరైనా డబ్బులు తీసుకొని కనుక ఓట్లు వేసినా కూడా వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పేది అనమాట ఇదే తీర్పులో. సో 193 కరెక్ట్ కనుక సో ఇక్కడ ఆప్షన్ B అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే మనకు అంతకుముందు ఇది 1998లో ఇచ్చిన తీర్పుని ఇప్పుడు ఓవర్కమ్ చేసిందనమాట. 1998లో మనకి PV నరసింహారావు తీర్పు ఉండేదన్నమాట. సో ఆ విచారణ దాన్ని విశ్లేషించి సో ఆ తీర్పులో తాము అంటే దానికి మేము ఏకీభవించడం లేదని చెప్పేసి ఆ తీర్పును రాజ్యాంగంలో మనకి ఏది ఆర్టికల్ 105, 104 అధికరణకు విరుద్ధంగా ఉందని చెప్పేసి సో దాన్ని ఇప్పుడు వీళ్ళు ఆ 98 తీర్పును కొట్టివేస్తున్నట్లు ప్రకటించి ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి వీళ్ళు కూడా కంపల్సరీ ప్రజాప్రతినిధులు కూడా దీనికి సంబంధించి లోబడి ఉండాలని చెప్పేసి తీర్పునిచ్చింది. ఇది గుర్తుంచుకోండి. సో వీటికి సంబంధించి కూడా మనకు ఏదైనా ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. అక్కడ 104 అండ్ అదే 105, 194 ఆర్టికల్స్ ఇన్వాల్వ్ అయ్యే కనుక సో వీటికి సంబంధించి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు పాలిటీ పరంగా వాటిని ఒకసారి డెప్త్గా చదివేయడం ప్రయత్నం చేయండి. సో క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అంటున్నాడు. సో జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా ఇటీవల జనరల్ సదానంద వసంత్, ఇక్కడ మిస్టేక్ పడింది, సదానంద వసంత్, ఇది కాదు వసంత్ దాతే అని పడాలి. సో జనరల్ సదానంద్, ఇది కూడా సదానంద్ వసంత్ దాతే నియమితులయ్యారు అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్ట్ అండి. సో రీసెంట్గా మనకు జాతీయ దర్యాప్తు సంస్థ, దీన్నే మనం ఏమంటాం, NIA అంటాం. ఓకేనా, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. సో దీని జనరల్ డైరెక్టర్గా ఇప్పుడు మనకు ఎవరు నియమితులయ్యారు, డీజీగా. ఓకే, డీజీగా ఈ ఎవరు సదానంద్ వసంత్ దాతే నియమితులు కావడం జరిగిందనమాట. సో ఈయన అంతకుముందు మనకేంటంటే ఈ ఉగ్రవాద వ్యతిరేక దళంకు సంబంధించి మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళానికి సంబంధించి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి. సో మార్చి 27న దీనికి సంబంధించి మనకు ఉత్తర్వులు జారీ చేశారు. సో మార్చి 31 వరకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి దినాకర్ గుప్తా యొక్క పదవి అనేటువంటిది అయిపోతుంది. సో ఆ తర్వాత ఇతను ఆ పదవి చేపట్టబోతున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. సో ఇది కరెక్టే. సో NIA 2009లో ఏర్పడింది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే మనకు. సో NIA అనేది 2009లో ఏర్పడింది. మనకి ఏదైతే 26/11 దాడులు జరిగాయి కదా, సో దాని తర్వాత మనకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ప్రీవియస్లో చాలాసార్లు చెప్పాను అనమాట ఇది. ఓకేనా, అండ్ అదేవిధంగా NIAకు 2022లో సవరణ చేశారంటున్నాడు. ఓకేనా,
సో ఇది తప్పుగా ఇచ్చారు. సో ఎన్ఐఏకు ఎప్పుడు సవరణ చేశారంటే 2022లో కాదు, 2019 సవరణ చేశారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. 2019 సవరణలో కొన్ని అంశాలను ఎన్ఐఏ పరిధి కిందకి తీసుకొచ్చారనమాట. ఇది దేన్ని ఇన్వెస్టిగేట్ చేయగలదు అనేటువంటి దాంట్లో కొన్ని అంశాలను చేర్చారు. ముఖ్యంగా మానవ అక్రమ రవాణా కూడా దీని కిందకి వస్తాయని, దొంగ నోట్లు కావచ్చు, సైబర్ టెర్రరిజం కావచ్చు, నిషేధిత ఆయుధాలు, ఈ 4ని యాడ్ చేశారనమాట. గుర్తుంచుకోండి, ఒకటి మానవ అక్రమ రవాణా, దొంగ నోట్లు, సైబర్ టెర్రరిజం అండ్ నిషేధిత ఆయుధాల తయారీ అనేటువంటిది కూడా ఎన్ఐఏ పరిధిని తీసుకొచ్చారు. సో దీని యొక్క విధులు ఏంటి? జనరల్గా ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా కేంద్ర రాష్ట్రాలు పనిచేసేటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళతోటి ఈ సమాచారాన్ని తీసుకోవడం అండ్ వీళ్ళు వాళ్ళకి ఇవ్వడం అండ్ దేశ భద్రత సార్వభౌమత్వాన్ని ప్రభావితం చేసేటువంటి నేరాల యొక్క దర్యాప్తు చేసి సో వాటికి సంబంధించి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారనమాట. సో దాని పరిధిలోకి మనకు 2019లో ఒక యాక్ట్ తీసుకొచ్చి అంటే సవరణ తీసుకొచ్చి ఇది మనకు ఎప్పుడు ఏర్పడ్డది? 2009లో ఏర్పడ్డది కదా, దీనికి సవరణ చేశారు 2019లో. ఇక్కడ మనకు 2022 అని చేయడానికి తప్పు అవుతుంది. ఓకేనా, ఇది ఒక చట్టబద్ధ సంస్థ. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఇది ఒక చట్టబద్ధ సంస్థ. ఈ 3 కరెక్టే. సో ఇది తప్పు కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక విషయాలైతే 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ది కనుక చూసినట్లయితే దేశంలో అన్ని రాష్ట్రాల ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి అంటున్నాడు ఈ 18వ లోక్సభ ఎన్నికల్లో అంటున్నాడు. సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఇచ్చాడు. సో ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికలు జరుగుతాయి, కాకపోతే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు అనేది 4 రాష్ట్రాలకే జరగబోతున్నాయి. ఇక్కడ 5 అని ఇచ్చాడు కనుక సో ఇది మనకు తప్పు అవుతుంది. 4 రాష్ట్రాలకే జరగబోతున్నాయి. ఆ 4 రాష్ట్రాలు ఏంటి అని కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్నాయి అండ్ అదేవిధంగా ఒడిషా రాష్ట్రానికి సంబంధించి కావచ్చు అండ్ అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్కింకి సంబంధించి కూడా. ఓకేనా, ఈ సిక్కింకి సంబంధించి కూడా జరుగుతున్నాయి. ఈ 4 రాష్ట్రాలు, యాక్చువల్లీ 5 రాష్ట్రాల్లో జరగాలి. మనకు తెలంగాణ 2018లో కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు పోయారు కనుక ఇప్పుడు 4 రాష్ట్రాలు. సో ఏపీలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఒడిశాలో 147 ఉన్నాయి అండ్ అరుణాచల్ ప్రదేశ్లో 60 స్థానాలు ఉన్నాయి అండ్ దాంతోపాటు సిక్కింలో 32 ఉన్నాయి. సో వీటికి అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నాయి. ఓకేనా, అండ్ మిగతా అన్ని రాష్ట్రాల్లో మనకు ఇది లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సో ఈ మనకు మార్చి 16న దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ప్రకటించింది. సో జూన్ 4న వీటికి సంబంధించిన రిజల్ట్స్ అనేది రాబోతున్నాయి. ఓకేనా, కొన్ని రాష్ట్రాలకు దీనిలో ఈ అరుణాచల్ ప్రదేశ్, సిక్కింకి జూన్ 2నే వస్తాయి అసెంబ్లీ ఫలితాలు. కాకపోతే మిగతా ఫలితాలనే కదా మనకి లోక్సభ మాత్రం జూన్ 4న వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి జూన్ 2 కంటే ముందే ఈ ఫలితాలు రావాలి. ఆ రాష్ట్రాలు జూన్ 2 కంటే ముందే ఏర్పడ్డాయి కనుక ఒకవేళ లేట్ అయింది అనుకోండి, ఈ 2 డేస్ కూడా అక్కడ రాష్ట్రపతి పరిపాలన అనేది పెట్టవలసి ఉంటుంది కనుక సో అక్కడ జూన్ 2కే వీటి యొక్క రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ అంటే సిక్కింకి సంబంధించినటువంటి వీటికి సంబంధించి అనమాట. సో ఇవి గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ది మనకు తప్పించాడు. ఓకేనా, ఇంకా సెకండ్ ఏమంటాడు? దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 96.8 crores అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ దీన్ని కూడా మనకు ప్రకటించడం జరిగిందంట. మొత్తం ఇది 96.8 కోట్ల ఓటర్లు ఉండబోతున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దీనిలో మనకు కొత్త ఓటర్లు ఎంత ఇదంతా మనకు ఇవ్వడం జరిగింది. సో మొదటిసారిగా ఓటు వేసేటువంటి సభ్యుల సంఖ్య 1.08 crores అనేది ఉండబోతున్నట్టు చెప్పింది అనమాట. సో దీనిలో మనకు పురుషులు కనుక చూసుకుంటే 96.8 కోట్ల పురుషులు వచ్చేసి 49.7, అదేవిధంగా స్త్రీలు వచ్చేసి 47.1 crores మెంబర్స్ ఈ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కానీ నెక్స్ట్ ఏమంటున్నారు? తెలంగాణలో 3 SC రిజర్వ్డ్ లోక్సభ స్థానాలు, 2 ST రిజర్వ్డ్ లోక్సభ స్థానాలు కలవంటున్నాడు. ఎస్, సో మనకు తెలంగాణలో మొత్తం 17 ఉన్నాయి. ఓకే, మొత్తం 17 స్థానాల్లో మనకి ఎట్లా ఉన్నాయి? తెలంగాణలో SC వచ్చేసి 3 ఉన్నాయి రిజర్వ్ చేయబడి, ST వచ్చేసి 2 ఉన్నాయి. ఇది గుర్తుంచుకోండి. ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో మొత్తం అక్కడ ఎంపీ స్థానాలు ఎన్ని ఉన్నాయి? అక్కడ లోక్సభ స్థానాలు కనుక చూసుకుంటే 25 ఉన్నాయి. ఈ 25లో అక్కడ సేమ్ SC 4 ఉన్నాయి, ST 1 ఉంది. మొత్తం 5 అక్కడ ఇక్కడ చూసుకున్నా కూడా, కాకపోతే ఇక్కడ STకి 1 వచ్చింది, SCకి ఎక్కువ వచ్చినాయి. మన దగ్గర SC 3 వచ్చినాయి, STకి 2 వచ్చినాయి. సో ఇవి గుర్తుంచుకోండి. ఓకేనా, అంటే ఇప్పుడు మనకు మార్చి 16 నుంచి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది అమల్లోకి వస్తాయని చెప్పేసి చెప్పింది అనమాట. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది రాజ్యాంగంలో ఉందా లేదా అని మనకు ప్రీవియస్లో బిట్ అడిగిందండి. దీనికి చట్టబద్ధత లేదు. ఈ MCCకి మనకు చట్టబద్ధత లేదని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ప్రీవియస్ బిట్ అండి, అందుకని ఇక్కడ మీకు మరీ చెప్తున్నాను, MCCకి చట్టబద్ధత లేదు. సో 2 and 3 కరెక్ట్ కనుక ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంపార్టెంట్, మనకు ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఎన్నికలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చూడండి. మనకు ఎన్నికల యంత్రాంగం అనేటువంటి పాలిటీలో ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది, అక్కడ నుంచి మనకు బిట్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఎన్నికల సంఘంకు సంబంధించి క్రింది యాప్లలో సరికాని జాతను గుర్తించండి అంటున్నాడు.
సో ఈ సందర్భంగా మనకు చాలా యాప్స్ని తీసుకొచ్చింది ఎన్నికల కమిషన్. సో దానిలో ఒకటి తప్పుగా ఇచ్చాను ఇక్కడ, అవి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సువిధ అంటున్నాడు, ఆన్లైన్లో ఎన్నికల ప్రచారం కోసం తీసుకొచ్చిన యాప్ అంటున్నాడు. ఎస్, ఇది ఆన్లైన్లో ఎన్నికల ప్రచారం చేసుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి యాప్. అండ్ సాక్ష్యం వచ్చేసి అంటున్నాడు, ఇది దివ్యాంగుల కోసం తీసుకొచ్చినటువంటి యాప్ అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో దివ్యాంగుల కోసం ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, మీకు నెక్స్ట్ చెప్తాను, ఫోర్త్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది దివ్యాంగుల కోసం తీసుకొచ్చినటువంటిది. నెక్స్ట్ సి విజిల్, ఎన్నికల్లో అక్రమాలను అవినీతిని అరికట్టడం కోసం తీసుకొచ్చారు. ఇది మనకు ప్రీవియస్ బిట్ అండి, సి విజిల్ అనేది డైరెక్ట్ బిట్ అడిగాం ప్రీవియస్ ఎగ్జామ్లో. ఇది దివ్యాంగుల కోసం, దివ్యాంగుల ఎన్నికల ఐకాన్గా మనకు సచిన్ టెండూల్కర్ అంటున్నాడు. సో ఇది తప్పు. సో దివ్యాంగులకు సంబంధించినటువంటి యాప్ వచ్చేసి సాక్ష్యం. సో దీనికి సంబంధించి మనకు జమ్మూ కాశ్మీర్కు చెందినటువంటి పారా ఆర్చర్, ఇటీవల మనకు ఎక్కువ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి ఆమె. సో ఆమె ఎన్నికల సంఘంకి సంబంధించినటువంటి దివ్యాంగుల యొక్క ఎన్నికల అవగాహన నిమిత్తం నేషనల్ ఐకాన్గా మనకు శీతల్ దేవిని ఎన్నికల కమిషన్ నియమించింది. ఓకేనా, శీతల్ దేవి ఇంపార్టెంట్. సో అంత మనకి ఇక్కడ సచిన్ టెండూల్కర్ ఎవరు, ఎన్నికల సంఘం ఇదివరకు మనకు నేషనల్ ఐకాన్గా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అయితే ప్రకటించింది. అండ్ రాజ్ కుమార్ బాలీవుడ్ హీరోగా వాళ్ళని నియమించడం జరిగిందనమాట. సో వాళ్ళతో పాటు ఇప్పుడు శీతల్ దేవి కూడా. సో ఇక్కడ గుర్తుంచుకోండి, బాలీవుడ్ హీరో రాజ్ కుమార్, ఇది కూడా అడగవచ్చు. అండ్ సచిన్ టెండూల్కర్ ఆల్రెడీ మనకు వీటికి సంబంధించి ఐకాన్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ దివ్యాంగుల కోసం స్పెషల్గా మనకు శీతల్ దేవిని కూడా నియమించుకుందన్నమాట. ఓకేనా, ఈమె 2023లో అర్జున అవార్డు గ్రహీత. మనం ఆల్రెడీ కరెంట్ అఫేర్లో భాగంగా చూసాం. సో పారా ఆసియా ఒలింపిక్ నుండి కూడా ది బెస్ట్ యంగ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా పొందింది ఈమె. ది బెస్ట్ యంగ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పారా ఆసియా ఒలింపిక్ నుండి అవార్డు పొందినటువంటి వ్యక్తి, ఎక్కువ వార్తలు నిలిచినటువంటి వ్యక్తి, అర్జున అవార్డు పొందినటువంటి వ్యక్తి అనమాట. సో గుర్తుంచుకొని, రీసెంట్గా పారా ఆసియా గేమ్స్లో కూడా మనకు చైనాలో జరిగింది చూసారా, పారా ఆసియా గేమ్స్లో కూడా 2 బంగారు పథకాలు, అదేవిధంగా ఒక సిల్వర్ పథకాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి. ఎక్కువగా వార్తల్లో ఉందన్నమాట శీతల్ దేవి. సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్, రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇది ఆన్సర్ అవుతుంది, ఇది మిస్టేక్ ఇచ్చాను. ఓకేనా, సో వీడియో లెంత్ అవుతుందని చెప్పి చూడకండి. సో ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నటువంటి కోణంలో. మనకు మార్చ్లో ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి కనుక ఈ వీడియో కొంచెం లెంత్ అవుతుంది. 1 hour 20 minutes ఆర్ 1 hour 30 minutes దాకా పోవచ్చు. మొత్తం 27 క్వశ్చన్స్ తీసుకున్నాను, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో ఓపిక్గా మీరు వీడియోని ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇటీవల ఎవరికి వచ్చింది? సో ఇది అనువాదం అని పడాలి ఇక్కడ, అనువాద పురస్కారం. సో అనువాద పురస్కారం ఇటీవల ఈ క్రింది ఎవరికి వచ్చిందని చెప్పేసి అంటున్నాడు. కె వర్మ, నాగరాజు సురేంద్రన, ఎల్వి ప్రసాద, ఆర్కే నారాయణన. సో దీనికి ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకు నాగరాజు సురేంద్ర అనేటువంటి పర్సన్కు అనువాదంలో, ఓకే, అనువాదంలో ఈ కేంద్ర సాహిత్య అకాడమీ ప్రైజ్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఇతను ఏ జిల్లాకు సంబంధించిన వాడు అని చెప్పేసి కూడా మనకు అడగవచ్చు. సో ఇతను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఓకేనా, కరీంనగర్ సంబంధించిన వ్యక్తి, ఎలగందుల అనేటువంటి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఇతను ఒక కవి, రచయిత. అయితే ఇతను ఎవరు, ఈ పవన్ కే అనేటువంటి వ్యక్తి, పవన్ కే శర్మ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి బుక్కును, గాలిబ్ ది మ్యాన్ ది టైమ్స్ అనేటువంటి గ్రంథాన్ని ఇతను గాలిబ్ నాటి కాలం అనేటువంటి పేరుతో రాశాడు, అంటే అనువాదం చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్, గాలిబ్ నాటి. సో గాలిబ్ నాటి కాలం అనేటువంటి పేరుతో రచన చేసింది అనమాట. సో అనువాదంలో ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రైజ్ మనకు 2023కు సంబంధించి రావడం జరిగింది. ఇది 2023కు సంబంధించి మనకు రీసెంట్గా దీన్ని ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇతని యొక్క కలం పేరు వచ్చేసి ఎలనాగా అనేటువంటిది కలం పేరు. ఎలనాగా అనేటువంటిది కలం అంటాడు. ఎలనాగా అనేటువంటి వార్తల్లో ఇదేంటి అని అడగవచ్చు. ఇతని యొక్క కళాన్ని ఎలనాగా అనేటువంటి కలం పేరుతో ఇతను రచన చేస్తుంటారు. సో ఇతను వృత్తిరీత్యా యాక్చువల్గా వైద్యుడు. సో తర్వాత ఇతను ఆ వృత్తితో పాటు ఇటు కవి అండ్ అదేవిధంగా రచయిత, అనువాదకుడు, విమర్శకుడు అని చెప్పేసి కూడా ప్రసిద్ధి. సో ఇతను మనకు ఏ జిల్లాకు సంబంధించిన వాడని అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో రీసెంట్గా అతను ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గాలిబ్ నాటి కాలం అనేటువంటి పుస్తకానికి. సో ఇతని యొక్క కలం పేరు వచ్చేసి ఎలనాగా. సో దీని యొక్క డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఇది ఎవరి యొక్క బుక్ అని కూడా అడగవచ్చు. ఈ గాలిబ్ నాటి కాలం అనేటువంటిది ఎవరి యొక్క బుక్ ఆధారంగా ఇతను ఎవరి యొక్క బుక్ అనువాదంలోకి, అంటే మీన్స్ ట్రాన్స్లేట్ చేసిన, అనువాదం అంటే ఇక్కడ మనకు ట్రాన్స్లేట్ చేయడం. సో అంటే అది ఎవరి బుక్ అంటే మనకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పేరు ఏంటంటే పవన్ కే శర్మ అనేటువంటి యొక్క బుక్ను ఇతను అనువాదం చేస్తాడు. ఇంపార్టెంట్, మన కేంద్ర సాహిత్య అకాడమీ వేరు, అనువాద పురస్కారాలు వేరు. సో ఇట్లా మనకు 4 types ఉంటాయి కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించి. సో మనకు ఇవన్నీ మనకి ఇప్పుడు వార్తల్లో ఉన్నాయన్నమాట. సో బాల పురస్కారం కూడా ఇచ్చారు. సో అవి వాటికి సంబంధించి మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. సో మొత్తం మనకు 4 types ఉంటాయి. వాటికి సంబంధించి మనకి ఏంటంటే భాషా వారీగా మనకు సాహిత్య అకాడమీ అవార్డులు ఇస్తారు,
అండ్ అదేవిధంగా సాహిత్య అకాడమీ అనువాదం, ఇప్పుడు ఇది అనువాదం సంబంధించి. అదేవిధంగా యువ పురస్కారాలు ఉంటాయి అండ్ దీనిలో బాల పురస్కారాలు అని చెప్పేసి మొత్తం నాలుగు ఉంటాయి. ఈ 4 మనం ఆల్రెడీ ఈ మిగతా 3 ప్రీవియస్ వీడియోలో మనం ఫిబ్రవరి కావచ్చు, జనవరి కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా డిస్కస్ చేసినాం. సో అవి ఈ సంవత్సరానికి ఎవరు పొందారు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వీటన్నిటిని ఒక దగ్గర రాసుకోండి, బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్రింది అవార్డులు వాటికి సంబంధించి సరికాని జత, అంటే ఇక్కడ పొందినటువంటి వ్యక్తులు కావచ్చు, వాటికి సంబంధించి ఇక్కడ మనకు సరికాని జతను గుర్తించమంటున్నాడు. సో వరల్డ్ ఐకాన్ 21 అవార్డ్ ఎల్వి ప్రసాద్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కరెక్ట్. మనకు రీసెంట్గా ఇతనికి అవార్డు అనేది రావడం జరిగింది. సో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు హైదరాబాద్లో ఉంది. సో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ యొక్క వ్యవస్థాపకుడు గుల్లపల్లి ఎన్ రావు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇతనికి వరల్డ్ ఐకాన్స్ 21 అవార్డు అనేది రీసెంట్గా రావడం జరిగింది. ఇది మనకు ప్రపంచంలోనే ఇతను అత్యంత ప్రతిభావంతమైనటువంటి డాక్టర్స్ ఉంటారు కదా, నేత్ర వైద్య నిపుణుల్లో ఇతను ఒకరిగా సో గుర్తిస్తారు. సో రీసెంట్గా మనకు ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ ఆప్థమాలజీ ఇతన్ని ఆ రకంగా గుర్తించడం జరిగిందనమాట. అయితే మనకి రీసెంట్గా ఈ ఇండోనేషియా బాలిలో 39వ ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్థమాలజీ సమావేశంలో ఇతనికి ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. మొత్తం వరల్డ్ వైడ్గా చూసుకుంటే 23 మందిని ఎంపిక చేశారట దీనికి. సో దానిలో ఈ అవార్డు ప్రదానం చేసినటువంటి వారిలో 23 మందిలో మనకు టాప్ 10లో ఇతను ఉండడం విశేషం అనమాట. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. చాలా మనకు అంతకుముందు కూడా చాలాసార్లు ఇతను వార్తల్లో నిలవడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మిజిల్స్ అండ్ రూబెల్లా ఛాంపియన్ గ్లోబల్ అవార్డు వచ్చేసి అమెరికా అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇచ్చారు. యాక్చువల్లీ ఇదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏది సరికాని జతను గుర్తించమన్నాడు కదా. సో ఇది వచ్చేసి అమెరికా కాదు, భారత్. సో రీసెంట్గా మనకు ఈ మిజిల్స్ అండ్ రూబెల్లా వంటి అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్ చేసినటువంటి కృషికి గాను మనకు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. సో WHO, ఇంకా అదేవిధంగా యూనిసెఫ్ కావచ్చు, రెడ్ క్రాస్ లాంటి సంస్థలు దీనిలో ఈ అవార్డుని ఇస్తున్నాయి అన్నమాట. సో అమెరికాలో ఉన్నటువంటి రెడ్ క్రాస్కి సంబంధించినటువంటి సంస్థలో ఈ రెడ్ క్రాస్ యొక్క కార్యాలయంలో రీసెంట్గా కార్యక్రమం జరిగింది. సో అక్కడ మనకు ఈ WHO, రెడ్ క్రాస్ కావచ్చు, ఇంకా యూనిసెఫ్ లాంటి సంస్థలు ఈ అవార్డు కల్పిస్తున్నాయి. అది మనకి ఈసారి 2023 సంవత్సరానికి గాను ఎవరికి ఇచ్చారంటే భారత్కి రావడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాలి. మన ఇండియాకు వచ్చింది కనుక నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ సి కనుక చూసినట్లయితే ACI అవార్డు వచ్చేసి GMR ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు హైదరాబాద్ శంషాబాద్లో ఉన్నటువంటి GMR ఎయిర్పోర్టుకు, సో GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం. దీనికి రీసెంట్గా మనకు ఈ ACI అవార్డు అనేది రావడం జరిగిందనమాట. ACI ఏంటంటే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి అంటాం. వాళ్ళు వార్షిక అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్లకు ఈ అవార్డ్స్ ఇస్తారన్నమాట. ఈసారి మనకు ఈ యాన్యువల్ అవార్డులో భాగంగా మన హైదరాబాద్కు సంబంధించి ఈ అవార్డు అయితే వచ్చింది. అంటే మొత్తంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇది 2023 విభాగానికి కూడా ఇచ్చారు. సో మనకు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే హైదరాబాద్ ఉత్తమ విమానాశ్రయంగా నిలవడం జరిగిందనమాట. ఇది కరెక్టే. సో ఇది నేషనల్ క్రియేటర్ అవార్డ్స్, ఇది కూడా తప్పించారు. యాక్చువల్లీ దీనిలో మనకు 2 తప్పులు ఉన్నాయి, B అండ్ C. ఇది కూడా తప్పే. సో నేషనల్ క్రియేటర్ అవార్డు అనేది ఒక వ్యక్తికి ఇచ్చేది కాదు. ఇది చాలామందికి మనకు రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత మండపంలో మనకు మోడీ గారు తొలిసారిగా జాతీయ సృష్టికర్తల యొక్క అవార్డును, దీన్ని మనం నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అని చెప్పేసి ఒక కొత్త అవార్డును క్రియేట్ చేసి అందించడం జరిగిందన్నమాట. సో దానిలో మనకి ఏంటంటే ఈ కథలు చెప్పేవాళ్ళు కావచ్చు, సామాజిక పరివర్తన కృషి కావచ్చు, పర్యావరణ సుస్థిర విద్యకు పాటుపడ్డటువంటి వ్యక్తులకు గాను ఈ జాతీయ సృష్టికర్తల పురస్కారాల పేరిట కొన్ని అవార్డ్స్ని ప్రవేశపెట్టి అందించారు. దీనిలో మనకు అత్యంత సృజనాత్మక సృష్టికర్తగా మనకు శ్రద్ధ జైన్ అనేటువంటి పర్సన్కి అవార్డు ఇచ్చారు. ఇది మనకు ఫస్ట్ టైం ఇచ్చారు, గుర్తుంచుకోండి. సో దీనిలో చాలా అవార్డ్స్ ఉన్నాయి. నేను మన పీడిఎఫ్లో ఆ అవార్డ్స్ సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ చేయడం జరిగింది. ఒకసారి మీరు PDF తీసుకున్నట్లయితే అవార్డులకు సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. సో దాంట్లో మనకు అత్యంత సృజనాత్మక సృష్టికర్త వచ్చేసి శ్రద్ధ జైన్ అనేటువంటి మహిళకి అవార్డు రావడం జరిగింది. ఆమెతో పాటుగా పురుషులకు సంబంధించి మనకు RJ రౌనాక్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. ఇంకా హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డు అని చెప్పేసి జాన్వీ సింగ్, ఆహార విభాగంలో ఉత్తమ సృష్టికర్త కవితా సింగ్ అని చెప్పేసి ఇట్లా చాలా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 15 to 20 అవార్డ్స్ అయితే ఇచ్చారు. ఒకసారి ఆ లిస్ట్ అంతా నేను మన PDFలో ఇచ్చాను, ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మన క్వశ్చన్ మిస్టేక్ పడ్డది. ఇక్కడ B తప్పు అండ్ D కూడా తప్పు, 2 తప్పు. ఇక్కడ మీరు దాన్ని సరి చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 96వ ఆస్కార్ అవార్డులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది అని చెప్పేసి అంటున్నాడు. ఇంపార్టెంట్, మనకు ఆస్కార్ అవార్డులకు సంబంధించి తరచూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఓపెన్ హైమర్ చిత్రానికి గాను ఈ ఏడాది అత్యధికంగా 7 విభాగాల్లో అవార్డ్స్ వచ్చాయని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో ఈసారి మనకు అత్యధికంగా ఆస్కార్ అవార్డు పొందినటువంటి సినిమా ఏంటంటే ఓపెన్ హైమర్ అనేటువంటి సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ చిత్రంలో కావచ్చు, అదేవిధంగా ఉత్తమ దర్శకుడు, అదేవిధంగా ఉత్తమ నటుడు, ఇవన్నీ మనకు ఈ ఓపెన్ హైమర్ సినిమాకే రావడం జరిగింది. సో ఇదేంటంటే మనకు ముఖ్యంగా భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచినటువంటి
జే రాబర్ట్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని తీసారంట. సో ఓపెన్ హైమర్ అతని యొక్క జీవితం ఆధారంగా మనకు క్రిస్టోఫర్ నోలన్ దీని యొక్క దర్శకుడు, అతనికి ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా రావడం జరిగింది. సో అతను దీన్ని తెరకెక్కించడం జరిగింది. సో ఏడాదికి ఇది అత్యధికంగా 7 విభాగాల్లో ఆస్కార్ అందుకోవడం జరిగింది అనమాట. రీసెంట్గా మనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డులో కూడా ఇది ఎక్కువ అవార్డ్స్ తీసుకున్నది. గుర్తుంచుకోండి, ఈ రెండింటికి డిఫరెన్స్. ఇవి ఆస్కార్ అవార్డ్స్, 96వ ఆస్కార్ అవార్డ్స్, ఈ సంఖ్యను కూడా గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇవి మనకు వార్షిక అకాడమీ అవార్డు అని చెప్పేసి కూడా పిలుస్తారు. రీసెంట్గా మనకు మార్చి 10న యూఎస్లో ఉన్నటువంటి ఈ డాల్బీ థియేటర్లో ఎప్పటికీ అక్కడ మనకి వీటి యొక్క ప్రధానోత్సవం జరుగుతుంది. సో ఈసారి కూడా మనకు అత్యధికంగా ఓపెన్ హైమర్ చిత్రానికి గాను 7 అవార్డ్స్ వచ్చాయి. సో ఉత్తమ డాక్యుమెంటరీ ఫిలిం కేటగిరీలో భారత్ నుంచి టు కిల్ ఏ టైగర్కు అవార్డు వచ్చింది అంటున్నాడు. సో ఇది తప్పు. సో ఇది మనకు ఉత్తమ ఫిలిం కేటగిరీలో, ఇది డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఎంపిక అయింది, కాకపోతే అవార్డు అయితే రాలేదన్నమాట. అక్కడ దానికి సంబంధించినటువంటి కేటగిరీలో భారత పోటీలో నిలిచింది, కానీ సో అవార్డు మాత్రం దక్కించుకోలేదు. ఇది మనకు తప్పుగా ఇవ్వడం జరిగింది. అండ్ ఉత్తమ నటుడు వచ్చేసి ఇక్కడ సిలియస్ మార్ఫీ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఉత్తమ నటుడు ఇది కూడా మనకు ఓపెన్ హైమర్ సినిమాకి సంబంధించాడు. సో ఈ సినిమాలో నటించినటువంటి వ్యక్తికి ఈ ఓపెన్ హైమర్ సినిమాలో ఉన్నటువంటి ఎవరైతే హీరో ఉంటాడో అతనికి ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. సో మనకు ఉత్తమ నటి వచ్చేసి ఎమ్మా స్టోన్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది అనమాట. పూర్ థింగ్స్ అనేటువంటి సినిమాకు ఇది ఆమెకు 2వ అవార్డే, ఓకేనా. ఎమ్మా స్టోన్ అనేటువంటి వ్యక్తికి ఉత్తమ నటురాలు అవార్డు రావడం, నటి అన్నమాట. సో ఆమెకు రావడం జరిగింది. 193 అంటే ఆప్షన్ సి దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, తరచూ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు, జాగ్రత్తగా వాటిని చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 2024 రంజీ ట్రోఫీ విన్నర్ ఎవరని చెప్పేసి అంటున్నాడు. సో విదర్భన, వెస్ట్ బెంగాల్, ముంబయా, హైదరాబాద్. సో 2024 రంజీ ట్రోఫీ విన్నర్ వచ్చేసి మనకు ముంబై. సో దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉందన్నమాట. ముంబై ఈ ట్రోఫీని గెలుచుకోవడం ఇది 42వసారి అండి, అత్యధిక సార్లు గెలుచుకున్నటువంటిది. సో 42వసారి రంజీ ట్రోఫీ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇది మొత్తం 48 సార్లు ఫైనల్కి వెళ్తే 42 సార్లు ఈ కప్పును గెలుచుకుందనమాట. 2024 కూడా సో ఈ దీనికి రావడం జరిగింది. మన ముంబై వాకేడా స్టేడియంలో మనకు జరిగినటువంటి మార్చి 14న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో సో ముంబైకి సంబంధించి మన కెప్టెన్ రహానే నేతృత్వం వహించడం జరిగింది. సో వీళ్ళు విదర్భ పైన గెలవడం జరిగింది. 169 పరుగుల తేడాతోటి విదర్భపై గెలిచి సో ఈ టైటిల్ నిలబెట్టుకున్నారు. వీళ్ళు లాస్ట్ టైం 2015లో గెలిచారు, 2015-16లో గెలిచారు. ఆఫ్టర్ 8 years తర్వాత మళ్ళీ ఈ ట్రోఫీని వీళ్ళు నిలబెట్టుకోవడం జరిగింది అనమాట. గుర్తుంచుకోండి, దీనిలో మనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి ముషీర్ ఖాన్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ వచ్చేసి తనుష్కు రావడం జరిగింది అనమాట. సో ఈ పేర్లు గుర్తుంచుకోండి. అండ్ ట్రోఫీ ఇంపార్టెంట్ అండి. సో రంజీ ట్రోఫీ దేనికి సంబంధించి కూడా అంటాడు, ఇది క్రికెట్కి సంబంధించి, ఓకేనా. ఇట్లా కూడా మన ప్రీవియస్లో క్వశ్చన్ అడిగిన సందర్భాలున్నాయి. ఇది క్రికెట్కి సంబంధించినటువంటి టోర్నమెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 10 విజేత వచ్చేసి పునేరి ఫల్టన్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనకు ప్రో కబడ్డీ 10 యొక్క విజేత పునేరి ఫల్టన్. ఇది మనకు డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో రీసెంట్గా జరిగినటువంటి మ్యాచ్లో వీళ్ళు హర్యానాను ఓడించి తొలిసారిగా ఫస్ట్ టైం వీళ్ళు ఈ ప్రో కబడ్డీ టైటిల్ను గెలుచుకున్నారు. సో ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. లాస్ట్ టైం జైపూర్ పింక్ ప్యాంథర్స్కి రావడం జరిగింది. సో అప్పుడు కూడా ఫైనల్కు ఈ పునరి ఫల్టన్ వెళ్ళింది, కానీ వాళ్ళ చేతిలో ఓడిపోవడం జరిగింది అనమాట, ఓకేనా. అంటే ప్రో కబడ్డీ సీజన్ 9 విజేత ఎవరైనా అడిగితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ అని గుర్తుంచుకోండి, ఓకేనా. ఒక 10 విజేత వచ్చేసి అడిగితే మనకు పునరి ఫల్టన్. సో మనకి ఇప్పటి వరకు 10 సీజన్స్ జరిగాయి. సో 10th విజేత ఇది. సో దానికి సంబంధించి ఆ 10 విజేతలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన పీడిఎఫ్లో ఇచ్చాను నేను, మన కరెంట్ అఫేర్ పీడిఎఫ్లో ఉంటుంది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ విజేత వచ్చేసి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ చెట్టి అంటున్నాడు. ఎస్, సో వీళ్ళు మరొక రికార్డుని ఇక్కడ సాధించడం జరిగింది. సో వీళ్ళిద్దరు కలిపి ఇటువంటి టైటిల్స్ అంటే సూపర్ సిరీస్ టైటిల్ని గెలవడం ఇది 8వసారి అనమాట. ఇది కూడా ఒక రికార్డు. 8th టైం వీళ్ళు దీన్ని గెలుచుకోవడం జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి ఈ టోర్నమెంట్లో ఇది ఫ్రెంచ్కి సంబంధించినటువంటి ఓపెన్ సూపర్ సిరీస్ అనమాట. సో దీన్ని వీళ్ళు ఇది గెలిచి రికార్డ్ సృష్టించడం జరిగింది. ఎవరిపైన గెలిచారంటే చైనా పైన గెలిచారు. ఇది డబుల్స్కి సంబంధించిన గేమ్. చైనా పైన గెలిచి 8వసారి ఈ టైటిల్ని గెలుచుకుంటే ఇదే టైటిల్ కాదు, టోటల్గా వీళ్ళిద్దరు కలిసి గెలుచుకున్న టైటిల్స్ వచ్చేసి 8వది అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సో నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ WTT ఫీడర్ సిరీస్ టోర్నీ విజేత వచ్చేసి సత్యాన్ జ్ఞానశేఖర్ అంటున్నాడు. ఎస్, సో ఈ టోర్నీ దేనికి సంబంధించింది అంటాడు, కానీ ఇది మనకు టేబుల్ టెన్నిస్కి సంబంధించినటువంటి గేమ్, ఓకేనా. ఈ టేబుల్ టెన్నిస్కి సంబంధించినటువంటి దీనిలో సో ఇతను విజేతగా నిలిచి రికార్డు సృష్టించాడు సత్యాన్ జ్ఞానశేఖరన్. సో ఈ WTT ఫీడర్ సిరీస్ టోర్నీ విజేతగా నిలిచారు. ఇది మనకు మార్చి 22న జరగడం జరిగింది, లెబనాన్లో జరిగినటువంటి దాంట్లో. సో ఇతను ఈ పురుషుల సింగిల్స్లో ఫైనల్లో ఇతను గెలిచి రికార్డు సృష్టించడం జరిగింది అనమాట. అది గుర్తుంచుకోండి ఇక్కడ. కానీ ఘనత సాధించినటువంటి భారత్ తొలి ఆటగాడంట ఈ టైటిల్ని సాధించినటువంటి ఫస్ట్ వ్యక్తి అన్నమాట. సో ఇట్లా కూడా మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది.
సో ఇక్కడ 3 కరెక్టే కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్టయితే ఇండియా టీబీ రిపోర్ట్ 2024కి సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. సో మీకు ఇది నేను నెక్స్ట్ మంత్ వస్తా అనుకున్నాను, యాక్చువల్లీ ఈ మంత్లోనే ఉంది. సో ఈ టీబీ రిపోర్ట్కి సంబంధించి మనకి ఇక్కడ సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే రిపోర్ట్ ప్రకారం, అంటే ఈ టీబీ రిపోర్ట్ ప్రకారం 2023లో నమోదైనటువంటి టీబీ కేసుల సంఖ్య 27.8 లక్షలు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు మిస్టేక్ ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే దీన్ని మనకి ఇటీవల ఇది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేయడం జరిగింది, మార్చి 27న దీన్ని రిలీజ్ చేసింది. ఓకేనా. అయితే దీనిలో మనకు 2023లో అంచనా వేయబడినటువంటి టీబీ కేసెస్ వచ్చేసి ఇన్ని అంచనా వేసారు. కాకపోతే నమోదైనటువంటి కేసెస్ మాత్రం చాలా తక్కువ నమోదయ్యాయి. ఇక్కడ మనకు నమోదు అన్నాడు. సో నమోదైనటువంటి కేసులు వచ్చేసి 25.5 లక్షల కేసెస్ మాత్రం నమోదయ్యాయి. అంటే ఇక్కడ అంచనా వేసిన దానికంటే అండ్ నమోదైనటువంటి చాలా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల మన దగ్గర టీబీ కేసులు తగ్గుతున్నాయని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుందన్నట్టు. ఇక ముందు టీబీ తగ్గవచ్చు, అంటే మనం టీబీని 2025 వరకు తగ్గించాలి అని చెప్పేసి ఒక గోల్ పెట్టుకున్నాం. వరల్డ్లో అయితే 2030 వరకు తగ్గించాలని గోల్ ఉంది. సో మన ఇండియా అయితే 2025. ఇవి గుర్తుంచుకోండి. మనం ఇంతకుముందు మలేరియా వచ్చేసి 2030 వరకు తగ్గించాలని గోల్ పెట్టుకున్నాం, ఇది వచ్చేసి 2025. ఇవన్నీ మనకు అడుగుతాడు. ఓకేనా. సో మనం దీనికోసం ఇది ప్రభుత్వం నిక్షయ్ పోర్టల్ కూడా స్టార్ట్ చేసినమాట. దానివల్ల ఈ టీబీ రోగులందరినీ ట్రాక్ చేస్తుంది. సో అట్లా అంటే ఇప్పుడు అంచనా కేసులు నమోదవుతున్న కేసులు తగ్గుతున్నాయి కనుక సో 2025 వరకు మనం టీబీని రూపుమాపుతాం అని చెప్పేసి ఒక దానిలో మన ప్రభుత్వం అయితే ఉందన్నమాట. సో ఇది ఫస్ట్ మనకు తప్పుగా ఇచ్చారు ఇక్కడ. ఇది యాక్చువల్లీ ఏంటిది, ఇవి అంచనా కేసులు, నమోదైన కేసులు కాదనమాట. నమోదైన అయితే ఇది అని ఇవ్వాలి. ఇక 2015 నుంచి టీబీ కేసులు 16% తగ్గాయి అంటున్నారు. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే, ఈ రిపోర్ట్ వరకు చూసుకుంటే 2015 నుంచి 16% తగ్గాయి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో మొత్తం టీబీ మరణాలు 18% తగ్గాయంట. సో కేసులు వచ్చేసి 16% తగ్గాయంట. వరల్డ్లో చూసుకుంటే సో 9% తగ్గిందట. మనకు వరల్డ్ వైడ్గా టీబీ కేసెస్ 9% తగ్గితే, బట్ మన దగ్గర మాత్రం 16 తగ్గాయి. అంటే మన దగ్గర తగ్గుదల రేటు ఎక్కువ ఉంటుంది కనుక సో మేము త్వరగానే టీబీని తగ్గిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందన్నమాట. సో ఇది సెకండ్ పాయింట్ కరెక్ట్. ఇక టీబీ కేసులు అత్యధికంగా నమోదవుతున్నటువంటి రాష్ట్రాలు ఈ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో 2, 3 కరెక్ట్ కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి, మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రిపోర్ట్ ఏం తెలుపుతుంది ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు టీబీకి సంబంధించి దీనిలో ఇంకొక అంశాన్ని కూడా వీళ్ళు ప్రస్తావించారు. సో 2015లో 1,00,000 జనాభాలో 237 మందికి టీబీ వస్తే ఇప్పుడు 2022కి వచ్చేవరకు అది 199 పడిపోయిందంట. ఇవి 1,00,000కి తీసుకుంటా, అంటే ఇక్కడ కూడా తగ్గినట్టే కదా. అదేవిధంగా మరణాల రేటు కూడా ఇది కేసులకు సంబంధించి. ఓకేనా. ఇక మరణాలకు సంబంధించి కనుక చూసుకుంటే 2015లో 1,00,000 జనాభాకు 28 మంది చనిపోతే ఇప్పుడు 23కు తగ్గిందంట ఈ టీబీ వల్ల. అంటే ఓవరాల్గా తగ్గుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ మనకు స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడగాలనుకుంటే తగ్గుతుందా పెరుగుతుందా అనేది కూడా అడుగుతారు కనుక సో అది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 and 3 మాత్రమే, అంటే ఏంటిది ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ది కొంచెం మిస్టేక్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధించి సరికాని జత అంటున్నాడు. ఇక్కడ సుమన్ కుమారి బీఎస్ఎఫ్ తొలి మహిళా స్నైపర్ అంటున్నాడు. ఎస్, ఈమె ఇటీవల బీఎస్ఎఫ్కు సంబంధించి మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు సంబంధించి మొదటి మహిళా స్నైపర్గా ఈమె నిలవడం జరిగింది. ఆమె ఇటీవల ఇండోర్లో ఉన్నటువంటి సెంట్రల్ స్కూల్ ఆఫ్ విమెన్స్ అండ్ టాక్టిక్స్ అనేటువంటి దానిలో 8 వారాల పాటు ఈ స్నైపర్ కోర్సును కూడా పూర్తి చేసింది. అండ్ బీఎస్ఎఫ్లో ఈమె నియమితులు కావడం జరిగింది అనమాట. తొలి మహిళా స్నైపర్ అనమాట ఈ బీఎస్ఎఫ్కు సంబంధించి. గుర్తుంచుకోండి, రీసెంట్గా మనకు ఏది భారత సాయుధ దళగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రముఖ మహిళలు చాలామంది వార్తల్లో ఉంటున్నారండి. అవి ఇంపార్టెంట్. దానిలో మనకు ఈ ప్రేరణ దేవస్థలి అని చెప్పేసి భారత పశ్చిమ నౌకాదళానికి నాయకత్వం వహించినటువంటి మొదటి మహిళా కమాండర్గా నిలిచింది ఆమె. లాస్ట్ వీడియోలో చూసాం. అండ్ దీపికా మిశ్రా అని చెప్పేసి వైమానిక దళంలో ఒక వింగ్ కమాండర్, వైమానికానికి గ్యాలంటరీ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి కావచ్చు. ఇంకా శివ చౌహాన్ మనం లాస్ట్ 1 year బ్యాక్ చూసాం. సియాచిన్ యుద్ధ భూమిలో నియమించినటువంటి మొదటి మహిళా అధికారి అని చెప్పేసి. అండ్ అదేవిధంగా ఈ మనకు ఇది అవని చతుర్వేది అని చెప్పేసి దేశపు తొలి మహిళా యుద్ధ విమాన పైలట్ అని చెప్పేసి వీళ్ళంతా మనకు ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు అనమాట. సాయుధ దళాల్లో పనిచేస్తున్నట్టు ప్రముఖ మహిళల కింద ఉన్నారు. అవన్నీ ఒక దగ్గర మీకు నేను పీడిఎఫ్లో కూడా ఇచ్చాను, మన కరెంట్ అఫేర్ పీడిఎఫ్లో. ఒకసారి మీరు వాటిని చూడండి, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ పుష్పకమల్ దహల్ నేపాల్ ప్రధాని అని చెప్పేసి అంటున్నాడు. సో ఇతను రీసెంట్గా మనకు నేపాల్ ప్రధానిగా
బాధ్యతలు స్వీకరించడం జరిగింది, గుర్తుంచుకోండి. అయితే ఇతనిపైన యాక్చువల్లీ ఏంటంటే ఈ పుష్పక్ కమల్ దహల్ పైన నేపాల్ ప్రధానంగా పనిచేస్తున్నటువంటి ఇతనిపైన ఇటీవల విశ్వాస పరీక్ష అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఈ విశ్వాస పరీక్షలో విజయం సాధించి ప్రధానిగా ఎన్నికైనటువంటి వ్యక్తి అనమాట. ఇది మనకు రీసెంట్గా మార్చి 13న జరిగినటువంటి ఈ బల పరీక్షలో అతని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, ఇతను నేపాల్కి సంబంధించిన వ్యక్తి. సో 157 ఓట్లు రావడంతో మళ్ళీ అక్కడ ప్రధానిగా కొనసాగుతున్నాడు, నేపాల్ ప్రధాని. వార్తల్లో ఉండడం కనుక గుర్తుంచుకోండి. ఇక పవన్ దావులూరి మైక్రోసాఫ్ట్ విండోస్ సర్ఫేస్ అధినేత. సో రీసెంట్గా ఇతను మైక్రోసాఫ్ట్ విండోస్ సర్ఫేస్కు కొత్త అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి అన్నమాట. ఇతను ఐఐటి మద్రాస్ సంబంధించినటువంటి పూర్వ విద్యార్థి. ఎట్లా అంటే ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ కావచ్చు, సర్ఫేస్ గ్రూప్లకు విడదీసి వేరువేరుగా వాటికి సంబంధించినటువంటి వాళ్ళని నియమించేది. ఇప్పుడు ఈ రెండింటికి కలిపి మనకు ఈ ఒకరిని నియమించడం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి రీసెంట్గా ఇతను నియమితులు కావడం జరిగిందన్నమాట, మన భారత సంతకు సంబంధించిన వ్యక్తి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినంత నాయాబ్ సింగ్ సైని జార్ఖండ్ సీఎం అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇచ్చారు. సో నాయాబ్ సింగ్ సైని అనేటువంటి వ్యక్తి మనకు జార్ఖండ్కి సంబంధించిన సీఎం కాదు. సో రీసెంట్గా మనకు అక్కడ ఈ నాయాబ్ సింగ్ సైని అనేటువంటి వ్యక్తి హర్యానాకు సంబంధించినటువంటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మనకు హర్యానాలో అంతకుముందు మనోహర్ లాల్ ఖట్టర్ అనేటువంటి పర్సన్ సీఎంగా ఉండేవాడు. అక్కడ బీజేపీ అండ్ అదేవిధంగా జేజేపీ, దీన్ని మనం జననాయక్ జనతా పార్టీ అంటే ఈ రెండు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రీసెంట్గా ఇలా మనకు బీజేపీ అనేది విడిపోవడం జరిగిందనమాట. ఆ విచ్ఛిన్నం కారణంగా అక్కడ మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశాడు. సో నెక్స్ట్ అక్కడ మనకు ఈ హర్యానా సీఎంగా నాయాబ్ సింగ్ సైని అనేటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు రీసెంట్ నియామకాల్లో ఉన్నటువంటి అంశం అది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 2024 అబెల్ బహుమతి విన్నర్ ఎవరు అని చెప్పేసి అంటున్నాడు. రతన్ టాటానా, మిచెల్ తాలాగ్రాండా, క్యాఫరెలియా, జెన్నిఫరియా. సో ఈ క్యాఫరెల్లి మనకు లాస్ట్ 2023కు సంబంధించినటువంటి అవార్డు గ్రహీత అండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు మిచెల్ తాలాగ్రాండా అనే పర్సన్, ఇతను ఫ్రెంచ్కి సంబంధించినటువంటి పర్సన్. సో ఇతనికి అవార్డు అయితే ఈ 2024కి సంబంధించిన అవార్డు అయితే రావడం జరిగింది, ఫ్రాన్స్ సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ అవార్డును దీన్ని మనం ఏది గణిత శాస్త్రంలోనే నోబెల్గా చెప్తారనమాట. సో అబెల్ ప్రైజ్ మనకు గణిత శాస్త్ర నోబెల్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇది నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ అనేటువంటి సంస్థ ఈ అవార్డును ప్రతి ఇయర్ ప్రకటిస్తుంది అనమాట. సో ప్యారిస్లో ఉన్నటువంటి ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ చెందినటువంటి మిచెల్ తాలాగ్రాండ్కు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఈసారి ఇతనికి వచ్చింది, గుర్తుంచుకోండి, పేరు గుర్తుంచుకోండి. డైరెక్ట్గా ఈ అవార్డు మనకి ఎవరికి వచ్చిందని అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు మ్యాక్స్ ప్లాంక్ అనేది ప్లాంట్ అనబడింది, మ్యాక్స్ ప్లాంక్ యాక్చువల్గా. సో ఈ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రానమీ శాస్త్రవేత్తలు పాలపుంత గెలాక్సీ యొక్క ప్రారంభ బిల్డింగ్ బ్లాక్లను ఇటీవల ఈ క్రింది ఏ నేమ్ తోటి నామకరణం చేశారని చెప్పేసి అంటే ఏ పేరుతోటి నామకరణం చేశారు అంటున్నాడు. సో దీనిలో మనకు 2 కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో రెండింటి గురించి చూద్దాం. శివశక్తి పాయింటా, శివ మరియు శక్తియా, గయానా, పైవన్య. సో ఇక దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఈ రెండింటిలో మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఈ 2 వార్తల్లో ఉన్నాయి ప్రజెంట్. సో ఇక్కడ ఈ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఉన్నది కదా, సో వీళ్ళు రీసెంట్గా ఈ ఏదైతే పాలపుంతకు సంబంధించి పాలపుంత యొక్క గెలాక్సీ యొక్క ప్రారంభం అంటే స్టార్టింగ్ బిల్డింగ్ బ్లాక్లను వీళ్ళు గుర్తించారన్నమాట. అంటే నక్షత్రాల సమూహాన్ని మనం పాలపుంత అంటాం కదా, సో దాన్ని గుర్తించి వీళ్ళు ఈ శివశక్తి అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ వాళ్ళనమాట, గుర్తుంచుకోండి. ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది జర్మనీకి సంబంధించింది ఇన్స్టిట్యూట్, ఏ దేశానికి సంబంధించిన కూడా కావచ్చు. సో జర్మనీకి సంబంధించినటువంటిది. సో వీళ్ళు రీసెంట్గా ఈ పాలపుంతలను గుర్తించి, ముఖ్యంగా ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, సో మనకు 12 నుంచి 13 బిలియన్ల సంవత్సరాల కాలం నాటి పరిశోధనకు సంబంధించిన వాటిని వెల్లడించడం కోసం ఈ రీసెర్చ్ యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే పాలపుంత యొక్క తొలి దశ అనేది ఏ విధంగా ఉంది అంటే తొలి విశ్వ చరిత్ర గురించి అధ్యయనం చేయడానికి అది యూజ్ అవుతుందట. సో ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి గయా స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ నక్షత్ర ప్రవాహాలను వాళ్ళు కనుగొనడం జరిగిందన్నమాట. ఈ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ అంటే సంబంధించినటువంటి సైంటిస్టులు దానికి వీళ్ళు శివ మరియు శక్తి అని పేరు పెట్టారు. ఇక శివశక్తి పాయింట్ అనేది ఏంటిది, మనకు రీసెంట్గా చంద్రయాన్ 3 ఉంది కదా, సో విక్రమ్ ల్యాండింగ్ అయినటువంటి ప్రదేశానికి మన వాళ్ళు శివశక్తి అని చెప్పేసి పేరు పెట్టారు. సో రీసెంట్గా దీనికి సంబంధించి మనకు ఏదైతే మనకు ఈ అంతర్జాతీయ ఖగోళ యూనియన్ ఉంటుంది కదా, దానికి ఈ గుర్తింపు కూడా ఇచ్చిందనమాట, దాన్ని ఒక సర్టిఫై చేసిందనమాట ఆ ప్లేస్ను. సో ఇది కూడా మనకు వార్తల్లో ఉంది, శివశక్తి పాయింట్ అనేటువంటిది కూడా గుర్తుంచుకోండి. ఓకే, దానికి శివశక్తి అని మనకు మోడీ గారు రీసెంట్గా ఆ నేమ్ పెడుతున్నట్లు కూడా మనకు ప్రకటించడం జరిగిందనమాట. సో ఇది కూడా వార్తల్లో ఉంది. అండ్ చంద్రయాన్ 3కి మనకు రీసెంట్గా ఒక ప్రైజ్ కూడా ఇచ్చారు, అది మనకు నెక్స్ట్ ఏప్రిల్ కరెంట్ అఫేర్లో వస్తుంది. సో ఇది ఏదో రకంగా ప్రతి మంత్లో కరెంట్ అఫేర్లో ఉంటుంది కనుక పిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే
ఈ క్రింది తేదీలు వాటికి సంబంధించినటువంటి సరికాని జత ఒకటి మిస్టేక్ ఉంది జత అదేంటో గుర్తించండి. సో మార్చి 3 వచ్చేసి వన్యప్రాణి దినోత్సవం అంటున్నాను. ఓకే, ఇది కరెక్టే. మనకు వన్యప్రాణుల దినోత్సవం వచ్చేసి మనకు మార్చి 3న కండక్ట్ చేస్తారు, ఇది గుర్తుంచుకోండి. ఇక మార్చి 8 వచ్చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇక నెక్స్ట్ మార్చి 21 వచ్చేసి ప్రపంచ నీటి దినోత్సవం అంటున్నాడు, ఇది తప్పు. సో మార్చి 21 మనకి ఏం కండక్ట్ చేస్తారు? ప్రపంచ అటవీ దినోత్సవం, ఇది ఓకేనా, అటవీ దినోత్సవాన్ని కండక్ట్ చేస్తారు. సో అదే మార్చి ప్రపంచ నీటి దినోత్సవం వచ్చేసి మనకు మార్చి 22 అనమాట. ఇది మార్చి 22న కండక్ట్ చేస్తారు, డేట్స్ గుర్తుంచుకోండి. అండ్ మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం, ఓకేనా. సో ఇంక ఇవే కాకుండా మనకు ఈ నెలలో చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. మార్చి 27 వచ్చేసి ప్రపంచ రంగస్థల దినోత్సవం అని చెప్పేసి, అండ్ అయితే మార్చి 20 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పేసి, అండ్ మార్చి 16 వచ్చేసి జాతీయ టీకా దినోత్సవం అని చెప్పేసి ఉంది. వీటన్నిటికి సంబంధించిన థీమ్స్ కూడా మనకు అడుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం ఉంది కదా, సో దీనికి సంబంధించి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అని చెప్పేసి ఒక థీమ్ ఇచ్చారు. ఇట్లా ప్రతి దానికి ఒక థీమ్ ఉంటుంది. నేను ఇవన్నీ మన పీడిఎఫ్లో క్లియర్గా ఇచ్చాను, మొత్తం అన్ని డేస్కి సంబంధించి మార్చిలో ఉన్న అన్ని డేస్ వాటికి సంబంధించిన థీమ్స్ ఇచ్చాను. సో అవి ఇక్కడ చెప్పడం వీలు కాదు కనుక మీరు పీడిఎఫ్ తీసుకున్నట్లయితే ఆ థీమ్స్ సంబంధించి అక్కడ ఉంటుంది, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు మార్చి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. దాదాపుగా ఒక 50 to 55 క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేస్తాం. సో ఒక్కొక్క క్వశ్చన్లో నేను దాదాపు ఒక 3-4 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్లో మనకు దాన్ని డివైడ్ చేస్తే 3 నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. అంటే దాదాపు ఒక 100 నుంచి 120 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసినట్టు ఇక్కడ వీటిని చూసినట్లయితే. ఎందుకంటే నేను అంతా అప్లికేషన్ బేస్డ్లో సరి అయింది సరికాంది ఈ రకంగా ఇస్తున్నాను కనుక సో కొంచెం టైం పడుతుంది. సో వీడియో లెంత్ అయినప్పటికీ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంత టైం తీసుకుంటున్నాం. సో అది మీరు అర్థం చేసుకోండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఏమైనా కోర్సెస్ తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు రేపు మనకు శ్రీరామనవమి సందర్భంగా చాలా ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. అండ్ మార్చ్ మంత్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అందుబాటులో ఉంది. లాస్ట్ 3 monthsకి సంబంధించిన పీడిఎఫ్ అనేది 49కి అందిస్తున్నాం. గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది 199 ఉంది. అండ్ ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్ట్ కూడా 99 ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని వీటన్నిటి చెక్ చేయండి. అక్కడ శాంపిల్ టెస్ట్లో పీడిఎఫ్స్ ఉంటాయి. నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.